అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ మీటింగ్ ఎందుకు పెట్టామంటే అంటే ఫ్యాక్ట్స్ అంటే మీకు ఒక అవేర్నెస్ ఇద్దామని. అంటే చాలామందికి ఇందులో తెలిసి ఉండొచ్చు, కానీ మెడికల్ సెక్టార్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చెప్పబోయే మీటింగ్లో మేము చెప్పే పాయింట్స్ అంటే ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి ఒకటి, ఏ విధంగా కాంపిటీషన్ ఉన్నదని రెండవది, అలానే ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది మూడోది. ఈ మూడు మీకు క్లియర్గా చెప్దామనే ఈ మీటింగ్ పెట్టిందండి. అంటే కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, అలాగనే మెడికల్ ఫీల్డ్లో కాంపిటీషన్ ఎలా ఉంటుంది, కాంపిటీషన్ ఉన్నా మనం ఎలా ఓవర్కమ్ కావచ్చు, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ 4 పాయింట్స్ మీద మీకు అంటే చాలామందిలో ఉన్న అపనమ్మకాలను తీసేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కూడా మేము హ్యాపీగా అనౌన్స్ చేసేది ఏంటంటే ఈసారి శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ నుంచి 720కి 720 మన విజయవాడ నుంచే రాబోతుంది. దట్టు గోశాల జోన్ మీకు 700 పైన ఆల్మోస్ట్ ఒక 13 మెంబర్స్ని ఇవ్వబోతున్నాం. ఇందులో మీరు చూస్తే 2022, 2023 ఈ రెండు కంపారిజన్ కనుక చూస్తే మీకు 22-23లో 22తో పోలిస్తే 23 అనేది కొంచెం క్వశ్చన్ పేపర్ లెవెల్ డిఫికల్టీ ఉందండి. అంటే మీకు సపోజ్ కెమిస్ట్రీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 10 to 15 క్వశ్చన్స్ కొంత లెంగ్దీగా కొంచెం ట్రిక్కీగా ఇచ్చారు. అయినా మన శ్రీ చైతన్య ఆర్గనైజేషన్లో మీరు చూడండి, డెఫినెట్గా మిగతా కాలేజీలన్నీ కూడా చాలా టఫ్గా కట్ ఆఫ్స్ తగ్గొచ్చు, ఇంకా 15-20 మార్క్స్ తగ్గొచ్చు లాస్ట్ ఇయర్తో పోలిస్తే అని చెప్తూ ఉన్నారు. కానీ మన ఏదైతే శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ ఉందో ఇక్కడ చదివిన వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మంచి బంచ్లోనే మార్క్స్ ఉన్నాయండి. ఈవెన్ ఇప్పుడు అవుట్ గోయింగ్ బ్యాచ్ అంతా కూడా మీకు సెప్టెంబర్లో వచ్చారు. అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో ఆ టైంలో ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్కి వచ్చింది. వీళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చారు. అంతకుముందు అంతా కూడా కోవిడ్ మీకు తెలుసు అందరికీ. 21 కానీ 20 కానీ సరే స్కూల్స్ కాలేజెస్ కొంత ఏమిటంటే క్లాసులు కరెక్ట్గా జరగపోయినా కూడా ఏదైతే ఆఫ్లైన్కి వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా జాగ్రత్తగా మేము తీసుకొచ్చాం. కాబట్టి మెథడాలజీ అంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ మనం నడిపే విధానం కానీ తర్వాత ఇక్కడ ఉన్న లెక్చర్స్ కానీ ఇదంతా కూడా కరెక్ట్ వేలో వెళ్ళింది. కాబట్టి మీకు బంచ్ ఎక్కువగా కనపడతా ఉంది సీట్ గెట్టింగ్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా చూడండి, ఫస్ట్ ర్యాంకు 21లో 720కి 720 వచ్చింది. ఇది నార్త్లో వచ్చిందండి, 720కి 720. తర్వాత 22లో 715 వచ్చింది, 23లో 720. ఈ 720 అనేది శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ తప్ప ఇంక ఎంటైర్ ఇండియాలో ఎక్కడా లేదండి 720. అది కూడా విజయవాడ, హైదరాబాద్ 2 చోట్ల ఉన్నాయి. విజయవాడ ఉంది, హైదరాబాద్ ఉంది. 720కి 720 ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎంటైర్ ఇండియాలో ఆల్మోస్ట్ 20 lakhs కాంపిటీషన్లో శ్రీ చైతన్య ఆర్గనైజేషన్లో 2 తెలుగు రాష్ట్రాల్లో రాస్తుంది ఒక ఆల్మోస్ట్ 80,000 ఉండొచ్చు. 80,000 అంటే ఇది మీకు ఎంటైర్ కాంపిటీషన్తో పోలిస్తే ఓన్లీ 4%. ఎంటైర్ కాంపిటీషన్ ఇండియాలో ఉన్న కాంపిటీషన్తో చూస్తే ఓన్లీ 4% ఉన్నా కూడా మనం 720కి 720 ఇచ్చాము. అలాగనే బిలో 10 కనుక చూస్తే 711 ఆగుతుంది. లాస్ట్ ఇయర్ 710 ఆగింది, ఇప్పుడేమో 711 ఆగిందండి. అలాగనే 50 కనుక చూస్తే లాస్ట్ ఇయర్ 700, ఈసారి 706. ఇక్కడ మీరు జాగ్రత్త చూడాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ 700 పైన ఇక్కడ చూస్తే ఈ 700 పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఎయిమ్స్లో సీట్స్ వచ్చినాయండి. 700 పైన అందరికి కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఓపెన్ కేటగిరీలో ఢిల్లీలో మొత్తం 137 సీట్స్ ఉంటాయండి. ఈ 137 సీట్స్ ఎందుకు ఢిల్లీ ఎయిమ్స్ అంత ఫేమస్ అంటే అక్కడ మీకు ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 3,000 crores ఫండింగ్ ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్ మీద ఆల్మోస్ట్ 6 crores ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అన్ని రకాలుగా ఆల్మోస్ట్ ఒక 100 members ప్రొఫెసర్స్ వాళ్ళకి చెప్తారు ఎంటైర్ 5 years లోపల. కాబట్టి ఈ ఢిల్లీ ఎయిమ్స్ అనేది చాలా ఫేమస్. ఎక్కడ నయం కాని డిసీజ్ నయమయ్యేదంటే ఓన్లీ ఢిల్లీ ఎయిమ్స్. ఈ ఢిల్లీ ఎయిమ్స్కి ఎంత ప్రెస్టేజ్ అంటే ఎంటైర్ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఫెమిలియర్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే ఏదన్నా క్రిటికల్ కేసు వచ్చిందంటే ఎక్కడైనా ఏ హాస్పిటల్లోనైనా ఇది కాదు అని వాళ్ళు చెప్తే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని చేసేది ఏంటంటే ఢిల్లీ ఎయిమ్స్.
ఎయిమ్స్ అన్నీ అలానే ఉంటాయండి. ఎయిమ్స్ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా ఆ విధంగానే ఉంటుంది. ఛాలెంజింగ్గా తీసుకొని ఒక డిసీజ్ ఏదైనా వస్తే దాన్ని ఎక్కడ నయం కాకపోతే ట్రీట్ చేయగలిగిన కెపాసిటీ ఉంది ఎయిమ్స్ కాలేజెస్. ఎందుకంటే ఎయిమ్స్ కాలేజెస్ ఫండింగ్ ఎక్కువ, వరల్డ్ వైజ్గా టెక్నాలజీని ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అక్కడున్న ప్రొఫెసర్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎక్స్ట్రాడినరీ ప్రొఫెసర్స్ ఉంటారు. అందరూ కూడా వాళ్ళు ఢిల్లీలోను మ్యాక్సిమం ఢిల్లీ ఆర్ జిప్మర్ చదివిన వాళ్ళు మాత్రమే ఎయిమ్స్ కాలేజీలో ప్రొఫెసర్స్గా ఉంటారు. మీకు ఎక్కడ చూసుకోండి, గోరఖ్పూర్ చూసుకోండి, భువనేశ్వర్, భోపాల్, ఈవెన్ దో మంగళగిరి ఎయిమ్స్ సహా. అలా మీకు 700 పైన లాస్ట్ ఇయర్ మీకు ఓపెన్ కేటగిరీలో ఢిల్లీ ఎయిమ్స్లో వచ్చినాయి. ఇప్పుడు 706 పైన రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 706 పైన. ఇప్పుడు ఇది మోర్ దాన్ 706 అనేది ఏదైతే ఉందో ఈ మోర్ దాన్ 706 అనేది మీకు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ర్యాంకు శ్రీ చైతన్యనే, అలాగనే బిలో 10 711 పైన మీకు ఓపెన్ కేటగిరీలోనే 5 మెంబర్స్ మీకు ఫస్ట్ 10 ర్యాంక్స్లో 5 ర్యాంక్స్ మీకు శ్రీ చైతన్య ఆర్గనైజేషనే ఉంటుంది. అలాగనే 50 బిలో 50 ర్యాంక్ కూడా 706 పైన ఆల్మోస్ట్ 15 మెంబర్స్. అంటే అవుట్ ఆఫ్ 50 మెంబర్స్ 15 సీట్స్ రాబోతున్నాయి అంటే అది 30% కంట్రిబ్యూషను ఎంటైర్ ఢిల్లీ ఎయిమ్స్లో. అలాగనే బిలో 100 కానీ చూస్తే ఈసారి 700 కట్ అవుతుంది. చూడండి ఇక్కడ కంపారిజను. లాస్ట్ ఇయర్ బిలో 50 700కి అయితే ఇయర్ బిలో 100 మీకు 700 అవుతుంది. అంటే డెఫినెట్గా ఈ రేంజ్లో కొంచెం కాంపిటీషన్ ఉంది. కాబట్టి 700 పైన మీకు బిలో 100 రావచ్చు. ఈ బిలో 100 కూడా మనకి శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ నుంచి 30 సీట్స్ వస్తున్నాయి. అంటే 30% కంట్రిబ్యూషన్. అంటే మీకు ఉన్న 4% మనం 4% ఉన్నాము ఎంటైర్ కాంపిటీషన్లో శ్రీ చైతన్య ఆర్గనైజేషను. కానీ 30% సీట్స్ బిలో 100లో ఇవ్వబోతున్నాం. అలాగనే బిలో 1000 చూస్తే 680 ఇవ్వబోతుంది. ఈ 680 అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ 680 పైన జిప్మర్లో సీట్ వస్తుంది. జిప్మర్లో రావాలి అంటే మీకు 680 అబవ్ ఉండాలి. లాస్ట్ ఇయర్ 301 కట్ అయిందండి. ఓపెన్ కేటగిరీ వచ్చేటప్పటికి 301 కట్ అయింది జిప్మర్ అనేది ఆఫ్టర్ మీకు ఢిల్లీ ఎయిమ్స్ ద ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజ్ ఏంటంటే జిప్మర్. ఏఎంసీ అనేది దాని గురించి తర్వాత చెప్తాను. ఎందుకంటే ఏఎంసీ అలాగనే క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వెల్లూరు ఇవి రెండు డిఫరెంట్ ప్రాసెస్. కాబట్టి ఆ రెండు వదిలేయండి, మిగతాయి మనం చెప్పుకుంటూ వెళ్దాం. అలాగనే ఇక్కడ బిలో 1000 వస్తే ఢిల్లీ ఎయిమ్స్ జిప్మర్ ఈ రెండిట్లో ఛాన్సెస్ ఉంటాయండి. అలాగనే బిలో 10,000 ఇక్కడ చూస్తే 635కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే ఇది మంచి ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఎందుకంటే 635 పైన ఏదైతే మార్క్స్ వస్తాయో ఎంటైర్ 20 ఎయిమ్స్ కాలేజ్ ఇండియాలో 20 ఎయిమ్స్ కాలేజ్ ఉంటే ఈ 20 ఎయిమ్స్ కాలేజ్లో ఉన్న సీట్స్ 2000 అండి. ఈ 2000స్లో మీకు ఓపెన్ కేటగిరీలో ఓసీలో సీట్ రావాలంటే జనరల్లో 635 పైన ఉండాలి. ఈ 2000 సీట్స్ చాలా చాలా ప్రెస్టీజియస్ అండి. ఎందుకంటే ఈ 2000 సీట్స్ కోసమే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఎవ్రీ కాలేజ్కి 3,000 crores ఫండింగ్ అనుకుంటే 20 కాలేజ్ కంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 60,000 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసేది ఏదైతే ఉందో అది ఈ ఎయిమ్స్ కాలేజెస్. అలాంటి ఎయిమ్స్ కాలేజ్లో సీట్ వస్తే ఒక ఎంటైర్ కోర్సులో ఒక 19 సబ్జెక్ట్స్ వీళ్ళు ప్రిపేర్ అవుతారు. ఈ 19 సబ్జెక్ట్స్ సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఆల్మోస్ట్ 6 మెంబర్స్ ప్రొఫెసర్స్ చెప్తారు. ఈ ప్రొఫెసర్స్ అంతా కూడా ఎంటైర్ ఇండియాలోనే ఫేమస్ వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీని ఎంటైర్ వాళ్ళు ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. అలాగనే వాళ్ళకి కావాల్సిన రిఫరెన్స్ బుక్స్ కూడా ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు. అన్ని రకాల ఫెసిలిటీస్ ఎంటైర్ ఎయిమ్స్ కాలేజీ ప్రొఫెసర్స్కి ఉంటాయి. వాళ్ళు ఎక్కడ కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. ఎయిమ్స్లో ఉన్న ఏ డాక్టర్ కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. అలాగనే ఏ కంపెనీ రిప్రజెంటేటివ్ కూడా వాళ్ళని అప్రోచ్ కావడానికి లేదు. కాబట్టి ఎయిమ్స్ కాలేజెస్ అన్నీ కూడా అలాంటి ప్రెస్టీజియస్ కాలేజెస్. అలాంటి ప్రెస్టీజియస్ కాలేజ్లో మీకు సీట్ వచ్చిందంటే డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్టేచరే మారిపోతుందండి. ఇది 635 పైన రావాలండి 10,000కి. 10,000కి 635, 10,000 ర్యాంక్ ఏదైతే ఉందో దానికి 635 అండి. 635 కట్ ఆఫ్ పైన మీకు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ నుంచి 600 సీట్స్ ఇవ్వబోతున్నాం. ఇది ఆల్మోస్ట్ 30% కంట్రిబ్యూషను. అలాగనే మీకు గోశాలకు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ మనం ఇచ్చింది 90 మెంబర్స్ని ఇచ్చామండి. ఈసారి అది 200 వెళ్తుంది. అంటే డబల్ అవుతుంది. అలాగనే మీకు ఏ రేంజ్లో చూసుకున్నా ఈ పై రేంజ్ అంతా కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కన్నా డబల్ రేంజ్లోనే మనం సీట్స్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే డెఫినెట్గా మనం ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ కానీ
లెక్చరర్స్ కానీ ఎంటైర్ ఇండియాలో ది బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్చర్స్ అందరినీ కూడా తీసుకొని అది కానీ ఇక్కడ నడిపే విధానం కానీ ఇక్కడ గోశాల వచ్చినప్పటికీ 100 కాదండి 1,00,000% స్టూడెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ని మేము చూస్తామండి. వాళ్ళు ఏ విధంగా అకాడమిక్స్లో వెళ్ళాలో దాని మీద మేము ఫోకస్ చేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం, ఇంక వేరేది ఏమి ఉండదండి. అలాగనే ఇక్కడ చూస్తే మీకు 527 ఏదైతే ఉందో అది ఏపీలకు సంబంధించిన కట్ ఆఫ్ అవ్వచ్చు. అలాగనే 435 వరకు తెలంగాణకు సంబంధించిన కట్ ఆఫ్ ఓసీలో అవుతుంది. ఈ ఏదైతే తెలంగాణ కానీ ఏపీ కానీ దీనికి సంబంధించి ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్స్ ఉన్నాయో అది మన యొక్క గోశాల జోన్ చూస్తే ఆల్మోస్ట్ 1,600 సీట్స్ ఇవ్వబోతున్నామండి. 1,600 సీట్స్ అంటే ఆల్మోస్ట్ ఏపీలో చూస్తే 3,480 సీట్స్ ఉంటే ఆ 3,480లో ఈ 1,600 మేబీ 200 మీకు మనం ఎయిమ్స్ కాలేజ్కి ఓపెన్ కేటగిరీలో ఇవ్వబోతున్నాం. ఒక 100 వరకు 100 to 120 వరకు తెలంగాణ, రిమైనింగ్ అంతా కూడా ఏపీలో సీట్స్ ఇవ్వబోతున్నాం. ఇది లార్జ్ అంటే ఆల్మోస్ట్ 40 to 50% సీట్స్ మనం ఇవ్వబోతున్నాం. అలాగనే మీకు కట్ ఆఫ్ చూస్తే ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ చూస్తే మీకు తెలంగాణకు సంబంధించి తెలంగాణలో ఆల్మోస్ట్ 51 కాలేజెస్ ఉన్నాయండి. ఈ ఇయర్ 10 కాలేజెస్ వచ్చినాయి. తెలంగాణలో ఒక బిగ్ మైలేజ్ అండి స్టూడెంట్స్కి. డెఫినెట్గా వాళ్ళు చదవాలనే కోరికుంటే చాలు. మీకు శ్రీ చైతన్య గోశాల జోన్ అనేది మీకు ఈజీగా తెచ్చే ప్రాసెస్ ఇది. ఎందుకంటే ఓసీకి ఇయర్ 435కి రావచ్చు, బీసీఏకి అయితే 348, బీసీబీ 426, బీసీసీ 360, బీసీడీ 435, బీసీఈ 413, ఎస్సీ 361, ఎస్టీ 364. అదే ఆంధ్రాకు సంబంధించి కట్ ఆఫ్స్ మ్యాక్సిమం మేము అనుకుంటుంది ఏంటంటే సేమ్ ఉంటాయి, లేదంటే ఒక 4-5 మార్క్స్ తగ్గొచ్చు. 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్ వరకు కూడా తగ్గొచ్చు, అది మనం చెప్పలేము. కానీ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇదైతే క్రాస్ కావడానికి ఛాన్స్ లేదు. మేము ఏదైతే ఇచ్చామో దీన్ని క్రాస్ కావడానికి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు. 1,00,000% ఇవి దాటవు కట్ ఆఫ్స్. కేవలం మీకు ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే తగ్గటానికే ఛాన్స్ ఉన్నాయి. ఒక 5 to 10 మార్క్స్ తగ్గడానికే ఛాన్సెస్ ఉన్నాయి మాకు లాస్ట్ ఇయర్తో చూస్తే. కాలేజీ నేమ్స్ అంటే మీకు పెడతానండి. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వచ్చేటప్పటికి, ఏపీలో వచ్చేటప్పటికి ఓసీలో 527, బీసీఏ 483, బీసీబీ 478, బీసీసీ 487, బీసీడీ 518, బీసీఈ 442, ఎస్సీ 429, ఎస్టీ 389 ఇది ఆంధ్రాలో. అలాగనే రాయలసీమలోకి వచ్చేటప్పటికి వెంకటేశ్వర వచ్చేటప్పటికి 528, 536, 468, 474, 454, 475, 469, 430, 387. కాబట్టి ఇవే కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్స్ని దాటైతే వెళ్ళవు. మ్యాక్సిమం ఈ కట్ ఆఫ్స్ని తగ్గటానికే ఛాన్స్ ఉన్నాయి ఒక 10 మార్క్స్ వరకు. ఎందుకంటే మన దగ్గర చదివిన వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ శ్రీ చైతన్య ఆర్గనైజేషన్లో, శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు ఎవరికైనా కూడా లాస్ట్ ఇయర్కి మేము చూసాం, కంపారిజన్ చూసామండి. మార్క్స్ ఏ రేంజ్లో ఉన్నారు, 480+ లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, అలాగే 600+ ఎలా ఉన్నారు, 550+ ఎలా ఉన్నారు. లాస్ట్ ఇయర్ చూస్తే ఆల్మోస్ట్ శ్రీ చైతన్య మన దగ్గర 20% పెరిగింది. నాట్ ఓన్లీ 5%, 10%, 20%, 520 పైన 20% పెరిగింది లాస్ట్ ఇయర్తో పోలిస్తే. అలాగనే 600 పైన పెరిగింది, 635 పైన అదే ఎయిమ్స్ వెళ్ళే రేట్ కూడా ఆల్మోస్ట్ 20% to 25% పెరిగింది. ఎనీ ఛాన్స్ ఫర్ 520 బీసీ ఇన్ ఎస్వి తిరుపతి 100% వస్తుంది. కాలేజ్ వైజ్ కూడా చూపిస్తాను మీకు, కాలేజ్ వైజ్ కూడా చూపిస్తానండి, కాలేజ్ వైజ్ కూడా చూపిస్తాను. ఇది కట్ ఆఫ్స్. అలాగనే ఇంకొకటి ఇక్కడ ఎయిమ్స్ న్యూఢిల్లీ కనుక చూస్తే ఇవి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అండి. అంటే 701 మీకు ఇంత ముందు చెప్పాను. అలాగనే ఓబీసీ 691, ఎస్సీ 679, ఎస్టీ 659. అలాగనే ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ భువనేశ్వర్ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో మీకు ఇచ్చుకుంటూ వచ్చాను చూడండి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డరే మీకు పెట్టాం. అంటే ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎయిమ్స్ భోపాల్, ఈ మధ్యలో జిప్మర్ ఉంటుందంటే తర్వాత చూపిస్తాను. ఎయిమ్స్ న్యూఢిల్లీ తర్వాత జిప్మరే ఎయిమ్స్ కాలేజ్ లిస్ట్ పెట్టాను ఇక్కడ. ఎయిమ్స్ భోపాల్, ఎయిమ్స్ భువనేశ్వర్, ఎయిమ్స్ జోధ్పూర్, ఎయిమ్స్ ఋషికేష్, ఎయిమ్స్ రాయ్పూర్, ఎయిమ్స్ నాగ్పూర్, ఎయిమ్స్ పాట్నా, ఎయిమ్స్ బదిండా అండ్ ఎయిమ్స్ మంగళగిరి. ఎయిమ్స్ మంగళగిరి చూడండి ఇప్పుడు 10th ప్లేస్లో ఉంది. మీకు
20 ఎయిమ్స్ కాలేజీలో ఎయిమ్స్ మంగళగిరి ఈరోజు 10th ఆల్మోస్ట్ 658 దీని కట్ ఆఫ్. మ్యాక్సిమం ఈరోజు ఎయిమ్స్ మంగళగిరికి కూడా చాలామంది వస్తున్నారండి. రాబోయే 4-5 ఇయర్స్లో ఎయిమ్స్ మంగళగిరి పైకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అలాగనే ఇవి ఎయిమ్స్ గోరఖ్పూర్, ఎయిమ్స్ కళ్యాణి, ఎయిమ్స్ రాజ్కోట్, ఎయిమ్స్ బీబీనగర్, ఎయిమ్స్ రాయ్బరేలీ, ఎయిమ్స్ బిలాస్పూర్, ఎయిమ్స్ డియోగర్, ఎయిమ్స్ గౌహతి, ఎయిమ్స్ జమ్మూ, ఎయిమ్స్ మదురాయ్. ఏదైనా మీకు 627 అలా కట్ అయింది చూడండి. 627, 630 కట్ అయింది. ఈ 20 ఎయిమ్స్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ 20 ఎయిమ్స్ కాలేజెస్ అనేవి ప్రెస్టీజియస్ కాలేజెస్. ఈ కాలేజెస్కే మన శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 500 to 600 సీట్స్ మనం ఇవ్వబోతున్నాం. అంటే 30% సీట్స్ ఇవ్వబోతున్నాం. ఇందులో మనకి ఓవరాల్ కాంపిటీషన్ చూస్తే మనం ఉంది 4%, కానీ 30% మనం ఇవ్వబోతున్నాం. దట్టు గోశాల నుంచి 200 మెంబర్స్ని ఇవ్వబోతున్నాం. 200 అంటే అది 10% కంట్రిబ్యూషన్. ఎంటైర్ ఇండియాలో సీట్ గెట్టింగ్లో 10% ఒక్క క్యాంపస్ నుంచే, ఒక్క శ్రీ చైతన్య గోశాల జోన్ నుంచే ఇవ్వబోతున్నాం. అలాగనే ఇక్కడ జిప్మర్ చూడండి. జిప్మర్ వచ్చేటప్పటికి 692 కట్ అయింది. మీరు చూడండి, ఇది ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత జిప్మర్ కరైకల్ వచ్చేటప్పటికి 625కి. ఏదైనా జిప్మర్లో కూడా రావాలన్నా కూడా 692 ఉండాలి. మీకు ఏ ఎయిమ్స్ కాలేజ్లో ప్రొఫెసర్స్ తీసుకున్నా మేబీ ఢిల్లీ ఎయిమ్స్, మేబీ జిప్మర్ నుంచే తీసుకుంటారు. అలాగనే ఇక్కడ జిప్మర్ వచ్చేటప్పటికి SC ST 554, 466 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రేంజ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగనే ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చేటప్పటికి ఇలా ఉన్నాయండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్. ఇది చూడండి, వరుసగా మీకు అన్ని సీక్వెన్స్ ఉన్నాయి. ఆంధ్ర, కర్నూలు, గుంటూరు, రంగరాయ, సిద్ధార్థ, వెంకటేశ్వర, ఒంగోలు, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, NRI మెడికల్ కాలేజ్ చిన్నకాకాని. అలాగనే ఇవన్నీ కూడా 10 మెడికల్ కాలేజెస్ వరుసగా ఈ ఆర్డర్లోనే వెళ్ళి అన్నీ కూడా. తర్వాత ACSR గవర్నమెంట్ కాలేజ్ నెల్లూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్, కడప, గన్నవరం, ఇక్కడ వరకు ఈ 13 కాలేజెస్ వరకు అన్నీ కూడా మీకు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అందుకనే 555 కట్ అయింది. 555 ఎయిమ్స్ కన్నా కూడా జిప్మర్ ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత టాప్ కాలేజ్ ఏదైతే ఉంటే అది జిప్మర్ మాత్రమే. ఇక అంతే. నెక్స్ట్ ఇక్కడ ఈ 13 కాలేజెస్ వరకు మొత్తం కూడా మీకు కంప్లీట్గా మీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, మిగతా అన్నీ కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూడండి, మీకున్న ఫెసిలిటీస్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వెళ్తే మీకు ఎంటైర్ 5.5 yearsలో అయ్యే ఖర్చు 1.5 lakh మాత్రమే. ట్యూషన్ ఫీజు, హాస్టల్ కలిపి 1.5 lakh అవుతుంది మీకు ఎప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ వస్తే. అలాగనే ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తే ఆల్మోస్ట్ 1.5 lakh మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ మీకు ఫైనల్ ఇయర్లో వచ్చేటప్పటికి స్టైఫండ్ వస్తుంది పర్ మంత్ 20,000 నుంచి 30,000, అంటే యావరేజ్గా 3 lakhs వస్తుంది. 3 lakhs అంటే మీరు పెట్టేది 1.5 lakh, ఇంకా 1.5 lakh ఆ అమ్మాయి ఎర్న్ చేసినట్టే. కాబట్టి దీనిలో మీకు చాలా అసలు మీకు ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది ఉండదు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో వస్తే. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో వస్తే ఫస్ట్ ఇయర్ మాత్రం 1.5 lakh తీసుకుంటారు. తర్వాత ట్యూషన్ ఫీజు కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మీకు మళ్ళీ హాస్టల్ ఫీజెస్ అవన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మీకు, మీరు స్పెండ్ చేసేది ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ రఫ్లీ నాకు తెలిసి ఒక 4 lakhs to 5 lakhs 5.5 yearsలో కన్వీనర్ కోటాలో మీకు అవుతుంది. ఇక 541 ఆ రేంజ్లో ఉంటే చాలామంది నన్ను అడిగారు. 540, 545 ఆ రేంజ్లో ఉంటే మీకు నారాయణ, పద్మావతి వీటిల్లో వస్తుందండి సీటు. ఇవి కూడా మంచి కాలేజెసే. ఇవి 32 మెడికల్ కాలేజెస్. ఈ కాలేజ్ వైజ్ ఇవన్నీ కూడా మీకు పెడతామండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో అవి చూసుకోండి. దానికన్నా ఒక 5 marks తగ్గడానికే ఉంది, కానీ పెరగడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణ గాంధీ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చిన కాలేజ్ ఏంటంటే గాంధీ మెడికల్ కాలేజ్ 633 కట్ అయింది. ఉస్మానియా వచ్చేటప్పటికి 611 కట్ అయింది. ESI వచ్చేటప్పటికి 603, 587. ఇవన్నీ కూడా ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ వీటికన్నా కనీసం 15 to 20 marks తగ్గుతాయి. 15 to 20 marks తెలంగాణలో తగ్గుతాయి. తెలంగాణకు సంబంధించి మొత్తం లాస్ట్ ఇయర్ 41 మెడికల్ కాలేజెస్. ఈ రెండు తీసేస్తే ఉమెన్స్ కాలేజ్ అండ్ IN ఇది ముస్లిం మైనార్టీ తీసేస్తే TRR
పటాన్చెరు 451 కట్ అయింది. పటాన్చెరు 451 కట్ అయింది. ఇది నాకు తెలిసి 430కే రావచ్చు, 430కే ఛాన్స్ ఉన్నాయి. పటాన్చెరు అంటే తెలంగాణకు సంబంధించి ఇంకొక 10 కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా 15-20 మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకొక 430కి అలా సీట్ రావచ్చు. ఇవి కాలేజీ వైజ్ అండి. తర్వాత మీరు అడిగారు బెంగళూరు, కొంతమంది అడిగారు. ఇక్కడ చూడండి, ఇండియాలోని టాప్ కాలేజ్ అండి. మౌలానా ఆజాద్ ఒకటి, లేడీ హార్డింగ్ న్యూఢిల్లీ ఒకటి, మెడ్రాస్ మెడికల్ కాలేజ్ ఒకటి, బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిహెచ్యు వారణాసి అయితే 630 కట్ అయిందండి. అలానే స్టాన్లీ మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ, ఈఎస్ఐ బెంగళూరు, ఇలా మీకు టాప్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా మదురై మెడికల్ కాలేజ్ 597, వర్ధమాన్ మహావీర్ 610, అలానే సనత్ నగర్ 611, ఈఎస్ఐ బెంగళూరు 614, స్టాన్లీ 615, ఇలా ఈ స్టాన్లీ మెడికల్ కాలేజ్ టాప్ మెడికల్ కాలేజీ. అలానే మెడ్రాస్ మెడికల్ కాలేజీ 651 కట్ అయింది. అలానే బెంగళూరు మెడికల్ కాలేజ్ వచ్చేటప్పటికి 640 కట్ అయింది. ఇవన్నీ కూడా యాజ్ టీస్గానే ఉంటాయండి. ఆ లెవెల్లో బాగానే ఉంది కాంపిటీషన్. మీరు చూడాల్సింది ఏంటంటే ఆ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో కాంపిటీషన్ బాగానే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇవే కట్ ఆఫ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి ఇండియాలోని టాప్ కాలేజెస్ అండి. మన సౌత్ వాళ్ళు వెళ్ళే కాలేజెస్ ఎక్కువ. తర్వాత ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయికి ఏదో 380 మార్క్స్ వచ్చినాయి, 400 వచ్చినాయి, 420 వచ్చినాయి, లేదా 430 వచ్చినాయి, లేదా 200 వచ్చినాయి, 150 వచ్చినాయి, ఇంక ఏం చదువుతుంది ఈ అమ్మాయి, లేదా ఈ అబ్బాయి ఏం చదువుతాడు ఇక అంతే అని చాలామంది వాళ్ళని మనము జనరల్గా డిమోటివేట్ అవుతాము. అలాగనే స్టూడెంట్స్ కూడా డిమోటివేట్ అయ్యేటట్టు వెళ్తారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీకు కొన్ని నిజాలు ఎలా ఉంటాయంటే లాస్ట్ మేము చూస్తే మీకు ఎక్కడైనా నేను చెప్పాల్సిన అవసరం లేదండి. మీరు ఏ ఊర్లో ఉంటే ఏ సిటీలో ఉన్నా కూడా మీరు ఒక సర్వే చేసుకోండి. ఆల్మోస్ట్ డాక్టర్స్ మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళినా ఒక 10 మంది డాక్టర్లు ఉంటే ఈ 10 మంది డాక్టర్లలో మీకు ఆల్మోస్ట్ 6 లేదా 7 ఎల్టీ తర్వాతే డాక్టర్స్ అయిన వాళ్ళు. ఒక ఎల్టీ తీసుకున్న తర్వాతనే, లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఒక మంచి ప్రొఫెషనల్గా మళ్ళా రీజనరేట్ అయ్యి మళ్ళీ ఒక మంచి డాక్టర్గా వచ్చిన వాళ్ళే. ఎందుకంటే మీకు ముందరే చెప్పాను, ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తే 80,000 కాంపిటీషన్ ఉంటుంది. అంటే 80,000 అంటే ఉన్న సీట్లే 3,400 అంటే ఆల్మోస్ట్ 4%, అప్రాక్సిమేట్లీ మనకు ఉన్న కాంపిటీషన్కి ఉన్న సీట్లు 4% మాత్రమే. మరి రిమైనింగ్ ఏ విధంగా ఈ 4%లో రావాలి అంటే ఇప్పుడున్న ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే మీకు ఏపీలో 3,400 ఉన్నాయి. అలాగనే ఓపెన్ కేటగిరీలో అంటే ఎయిమ్స్లో ఒక 2,000 ఉన్నాయి. ఇప్పుడు చాలా అంతకుముందుతో పోలిస్తే 2016కి ముందర పోలిస్తే, నీట్ రాక ముందర పోలిస్తే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 3,400, ఒక 2,000 మీకు ఎయిమ్స్ కాలేజెస్లో, అలాగనే ఇంకొక 4,000 వరకు నేషనల్ పూల్లో మనం వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన వాళ్ళు సౌత్లో ఎక్కువగా వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 500 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఈ 500 మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ 250 ఉన్నాయి. ఈ 250 మెడికల్ కాలేజెస్లో 15% కోటా, ఆల్ ఇండియా కోటా ఎవరైనా దానికి వెళ్ళొచ్చు. కాబట్టి అవకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఉన్న సీట్స్ మీకు ఇండియా వైడ్గా చూస్తే ఆల్మోస్ట్ ఒక 90,000 వరకు ఉండొచ్చు. కాంపిటీషన్ ఏమో 20 lakhs ఉంది. ఇది కూడా మీరు చూస్తే ఆల్మోస్ట్ మీకు 5% ఆర్ 6% మాత్రమే మీకు సీట్స్ ఉన్నాయి. కానీ బాగా చదువుకుంటే మాత్రం, సీరియస్గా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు అవకాశాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు అన్ని స్టేట్స్లో అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు లేదు, అది 2016కి ముందల ఏ స్టేట్కి ఆ స్టేటే ఉండేది. కాబట్టి అన్ని విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. దీనిలో డెఫినెట్గా ఫస్ట్ 2 years చదివేటప్పుడు 10th అయిపోయి +1కి వచ్చినప్పుడు వాళ్ళు చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది, దాని మీద అవగాహన ఉండదు. అంటే సరే వచ్చాము చదువుతున్నాము అన్నట్టు ఉంటుంది. కానీ ఏదైతే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కనుక చూస్తే ఎలా ఉంటుందంటే మీకు నార్త్ సైడ్ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా చూస్తే మీకు సీట్ గెట్టింగ్లో ఖచ్చితంగా 30 to 35% సీట్ గెట్టింగ్ అంతా కూడా లాంగ్ టర్మ్ నుంచి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దీనికి సింపుల్ రీజన్ ఒకటే. ఫస్ట్ 2 yearsలో ఇంటర్మీడియట్ +1 +2లో
వీళ్ళు చదువుదామని ఉన్నా కూడా ఏ ఒక రీజన్స్, హాస్టల్లో ఉన్నారంటే హోమ్ సిక్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఆ చెల్లిష్ మెంటాలిటీ ఉండొచ్చు, అంటే దాని మీద పూర్తి అవగాహన లేకపోవచ్చు, అంటే లైఫ్ ఎలా ఉంటుంది దాని మీద, డాక్టర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఉండదు జనరల్గా. ఎందుకంటే ఇంటి మీద ధ్యాస ఉంటుంది, కొంతమందికి హోమ్ సిక్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే +2 అయిపోతుందో వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా మంచి మెడికల్ కాలేజ్ చేరతారో ఆటోమేటిక్గా అది ఫస్ట్ ఏమవుతుందంటే బ్రెయిన్కి కరెక్ట్గా ట్యూన్ అవుద్దండి. మనం కూడా సీట్ తెచ్చుకోవాలి, మనతో పాటు ఉన్న వాళ్ళంతా డాక్టర్స్గా వెళ్తున్నారు కాబట్టి మనం కూడా సీట్ తెచ్చుకోవాలి, మనం కూడా డెఫినెట్గా ఒక మంచి మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ మంచిగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఒక మంచి డాక్టర్గా బయటికి రావాలి, ఆ తర్వాత 90 years ఒక అద్భుతమైన లైఫ్ని గడపాలనేది అందరిలో కూడా వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. అందుకనే ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ, ఎప్పుడైతే ఆ విల్ పవర్ పెరుగుతుందో డెఫినెట్గా దానికి తోడు డెఫినెట్గా ఒక మంచి కరికులం ఉన్న ఇన్స్టిట్యూషను, అలాగనే మంచి స్టాఫ్ ఉన్న ఇన్స్టిట్యూషను, మంచి సీనియారిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా వాళ్ళంతా కూడా వాళ్ళ గోల్ రీచ్ అవుతారు. దానికి నిదర్శనమే ఈరోజు శ్రీ చైతన్య గోశాల జోన్. మీరు చూడండి, మీకున్న ఫ్యాక్ట్స్ ఈరోజు మీరు కళ్ళారా మీరే చూద్దరు. కానీ ఈరోజు చూస్తే గోశాల జోన్లో ఇది 2022లో మార్కులు అండి, ఏమో 2023 ఒక లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఎలా పెరిగినాయో మీరు చూడండి. 550, 690, 605, 680, 75 మార్క్స్, 491, 675, 184 మార్క్స్, 251, 650, 399 మార్క్స్, 337, 650, 313 మార్క్స్, 507, 650, 143 మార్క్స్. ఇలా మీరు ఒక రేంజే కాదండి, 380లో ఉన్న వాళ్ళకి 630 పైన వచ్చినాయి. అలాగనే 292, ఈ 292, 620 ఎక్స్పెక్టెడ్ మార్క్స్, 328 మార్క్స్ పెరుగుతున్నాయి. అలాగనే ఇక్కడ 400లో ఉన్న వాళ్ళు కూడా 600 ఉన్నారు. అలాగనే ఎన్ఏ అంటే నాట్ అటెంప్టెడ్ అండి, వీళ్ళు రాయలేదు అండర్ ఏజ్ కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల. అలాగనే 422 ఉన్న వాళ్ళకి 613, అలాగనే 487 ఉన్న వాళ్ళకి, అలాగనే 185 ఉన్న వాళ్ళకి 600, 450 ఉన్న వాళ్ళకి 600, 473 ఉన్న వాళ్ళకి 600, అలాగనే 508 ఇక్కడ చూడండి 124 నుంచి 586 అండి. అనుదీప్ ఇక్కడ లాంగ్ టర్మ్ చదివాడు ఈ స్టూడెంట్, 124 నుంచి 586 మీరు కావాలంటే క్రాస్ ఇది. దీనిలో ఏ మాత్రం అబద్ధం లేదండి. మేము ఏం చెప్తున్నామో అది 100% యాక్యురసీతో చెప్తున్నా. ఎందుకంటే డెఫినెట్గా నేను ఇందాక చెప్పానండి, అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా డెఫినెట్గా మంచి కాలేజీకి వెళ్తారో, ఎప్పుడైతే మనకు చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుందో ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఈ కాలేజ్ ఏం చేయాలో 100% అది చేస్తుందండి. మీకు శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ మంచి స్టాఫ్ని ఇస్తుంది, ఈ లెవెల్లో ఉన్న స్టాఫ్ని ఇస్తుంది. ఇక్కడున్న నేర్చుకోవాలని తప్పనుంటే ఈ ప్రోగ్రామ్ను ఫాలో అవుతే ఆటోమేటిక్గా ఈ లెవెల్కి వెళ్తారు. కాబట్టి ఈ విధంగా మంచి కాలేజ్కి, అంటే వీళ్ళంతా కూడా మంచి కాలేజ్కి వెళ్తారు. 364 ఉన్న వాళ్ళు 586, 124 ఉన్న వాళ్ళకి 585, 307 ఉన్న వాళ్ళకి 584, 430 ఉన్న వాళ్ళు కూడా 584. ఇలా అసలుకి మీకు 156, 65 అండి. ఈ అమ్మాయి అబ్దుల్లా, ఈ అబ్బాయి ఆల్మోస్ట్ 570 మార్క్స్. అలానే ఇక్కడ మొత్తం బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఏదైనా సరే లాంగ్ టర్మ్ జోన్కి సంబంధించి మీకు 310 ఉన్నోళ్ళు 560 చూడండి, 250, 454, 350 అలా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 200 మెంబర్స్ మోర్ దాన్ ఈ రేంజ్ 350, 400, 250 ఉన్న వాళ్ళందరూ కూడా 150 ఉన్నోళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా మీకు మంచి మెడికల్ కాలేజెస్లోకి వెళ్ళారండి. అంటే అది నాట్ ఏ జోక్ అండి. అసలు మెరాక్ అంటే ఇది ఇన్స్టిట్యూషన్ యొక్క బలం, ఇది ఇన్స్టిట్యూషన్ యొక్క స్ట్రెంగ్త్. ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా మంచి ఫ్యాకల్టీని ఇస్తుంది, మంచి ప్రోగ్రామ్ని ఇస్తుంది, అలాగనే మంచి ఫాలోఅప్ ఉంటుంది. దీనివల్లనే డెఫినెట్గా ఈ 125 మార్క్స్ ఉన్న ఈ ప్రోగ్రామ్ బాగుండటం వల్ల, లెక్చర్స్ బాగుండటం వల్ల, వీళ్ళంతా ఈ స్థాయికి రీచ్ అవటం వల్లనే ఈ 4% కాంపిటీషన్లో కూడా అలా సక్సెస్ అయ్యారు. మరి చూడండి, ఇంటర్మీడియట్ చూస్తే వీళ్ళంతా కూడా 124 మార్క్స్, 125 మార్క్స్, 250 మార్క్స్, 300 మార్క్స్ ఇలా ఉన్నోళ్ళే. కానీ లాంగ్ టర్మ్ తీసుకున్న తర్వాత ఎందుకు వచ్చిందంటే ఇదే రీజన్. వాళ్ళు డెఫినెట్గా చదవాలని ఒక క్యూరియాసిటీ, ఒక ఎంతూజియాజం రావటం, వాళ్ళు డెఫినెట్గా ఎంచుకున్న ఆర్గనైజేషన్ ఏదైతే శ్రీ చైతన్య ఆర్గనైజేషన్కి వచ్చారో డెఫినెట్గా వీళ్ళంతా కూడా బాగా బిగ్ సక్సెస్ అయ్యారండి. ఇక్కడ చూస్తే గర్ల్స్లో కూడా చూస్తుంది కాదాంబరి 640, 690, 50 మార్క్స్. అలాగనే ఈ అమ్మాయి అండర్ ఏజ్ అండి, 504, 680, 176 మార్క్స్. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి సరిత 428, 673, 245 మార్క్స్ పెరిగినాయి. అలాగనే
స్నిగ్ధ 521, 671, 150 మార్క్స్. మీరు చూడండి అక్కడ రేంజ్ అసలు ఎలా ఉందంటే ఇదంతా కూడా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అండి, గర్ల్స్. వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ 600 అబౌవ్నే. అంతా చూడండి 400లో ఉన్నోళ్ళు వీళ్ళంతా ఆల్మోస్ట్ అందరికి కూడా చాలా మార్క్స్ పెరిగినాయి. అలాగనే 364 ఉన్న వాళ్ళకి 597, 427 ఉన్న వాళ్ళకి 600, 491 ఉన్న వాళ్ళకి 596, 448 ఉన్న వాళ్ళకి 595, ఇలా మీకు 95 మార్క్స్, 128 మార్క్స్ ఇలా పెరిగినాయి అందరికీ. అంటే మీకు రీజన్ ఏంటంటే డెఫినెట్గా మీకు మనం ఇందాక అనుకున్నట్టు డెఫినెట్గా వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ ఎఫెక్టెడే. ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బాగా జరగలేదు, సెకండ్ ఇయర్లో ఎప్పుడో మనకి జూన్లోనో జనవరిలోనో అలా వచ్చి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత లాంగ్ టర్మ్కి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇది మొత్తం మీకు చూస్తే గోశాలకు వచ్చేటప్పటికి 1200 స్టూడెంట్స్ అప్పీర్ అయింది. ఈ 1200 స్టూడెంట్స్లోనే ఇంత అద్భుతంగా మీకు రిజల్ట్స్ వచ్చినాయి అంటే అది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, ఇంతకుముందు చెప్పింది బాయ్స్, ఇప్పుడు చూపించిందేమో గర్ల్స్. ఇదన్నిట్లో కూడా మీరు చూడండి 125 రేంజ్ వాళ్ళకి 550 దాటినాయి, 250 రేంజ్ వాళ్ళకి 550 దాటినాయి, 350 వాళ్ళకి 550 దాటినాయి, 300 వాళ్ళకి 550 దాటినాయి, 285 వాళ్ళకి 550 దాటినాయి, 400 వాళ్ళకి అందరికి కూడా ఆల్మోస్ట్ 600+ వచ్చారు. కాబట్టి ఇదంతా కూడా అది ఇన్స్టిట్యూషన్ యొక్క స్ట్రెంగ్త్, అలాగనే వాళ్ళకి నేర్చుకోవాలనే ఇది ఉండటం వల్ల. ఇది శ్రీ చైతన్య ఆర్గనైజేషను, శ్రీ చైతన్య గోశాల. ఎందుకంటే 36 ఇయర్స్గా డెఫినెట్గా 1,00,000 మంది డాక్టర్ని ఇచ్చినటువంటి ఏకైక సంస్థ ఏదైతే ఉంది అంటే అది శ్రీ చైతన్య ఆర్గనైజేషన్. కాబట్టి ఎంత R&D డిపార్ట్మెంట్ ఉండాలి, ఎంత స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత మ్యాన్ పవర్ ఉండాలి, ఇవన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది శ్రీ చైతన్య ఆర్గనైజేషన్. రెండోది, ఇప్పుడు మీకు ఇక్కడ వైద్యాన్య ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ వైద్యాన్య ప్రోగ్రాము ఇది స్పెషల్గా ఆల్మోస్ట్ 3 months R&D రీసెర్చ్ చేసి ఇంకా ఏ విధంగా ది బెస్ట్ లాంగ్ టర్మ్లో ఇవ్వచ్చు ఇవన్నీ చూసిన తర్వాత మేనేజ్మెంట్ ఇంకా లాంగ్ టర్మ్కి వచ్చిన స్టూడెంట్స్ని ఇంకా ఎంత స్ట్రెంగ్తన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వైద్య అనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మీకు డెఫినెట్గా 11 months టైం వస్తుంది. ఫిజిక్స్ 2 tracks, కెమిస్ట్రీ 2 tracks. ఎందుకంటే జనరల్గా లాంగ్ టర్మ్కి వచ్చేటప్పుడు మాకు ఫిజిక్స్ తగ్గినాయి, కెమిస్ట్రీ తగ్గినాయి అనేది మేజర్గా ఉంటుందండి. అది అందరిలో ఉండేదే, ఈరోజు కొత్త ఏం కాదు. ఎందుకంటే నేను చెప్పాను అంటే హోమ్ సిక్ ఉండొచ్చు, లేకపోతే ఆ టైంలో అవేర్నెస్ లేకపోవచ్చు, కొంచెం చైల్డిష్ మెంటాలిటీ ఉండొచ్చు, వర్క్లో కొంత ఇన్వాల్వ్ కాకపోవడం ఉండొచ్చు, ఇటు వల్ల కొంత ఫిజిక్స్ కెమిస్ట్రీలో కొంత లాగింగ్ ఉండొచ్చు. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఇంకా ఏ విధంగా లాంగ్ టర్మ్లో మంచి మార్క్స్ తెప్పించాలనే ఉద్దేశంతో ఈరోజు వైద్య ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనిలో మీకు యాజ్ యూజువల్ ఫిజిక్స్ 2 tracks, కెమిస్ట్రీ 2 tracks వస్తాయి. కానీ ఎడిషనల్గా ఏమొస్తుందంటే మీకు ఆల్మోస్ట్ ఎంటైర్ ఇయర్లో 100 periods ఫిజిక్స్లో, 100 periods కెమిస్ట్రీలో ఎవ్రీ వీక్ అలా వచ్చేటట్టుగా ఆల్మోస్ట్ మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద స్పెషల్ ట్రాక్ వేయడం జరిగింది. అంటే ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీదే అది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. దీనిలో ఏ వీక్ ఆ వీక్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ చెప్పటం, మంచి క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం, ఈ విధంగా ఒక సిస్టమేటిక్లో వేలో వెళ్ళటం వల్ల ఒక 100 periods ఇవ్వటం అంటే మామూలు విషయం కాదండి. ఫిజిక్స్లో 100 అడిషనల్గా ఏది 2 tracksతో పాటు ఫిజిక్స్లో 100 అంటే ఆల్మోస్ట్ మీకు 11 months డ్యూరేషన్ ఉంటుంది. ఈసారి లాంగ్ టర్మ్ May 31st ఇక్కడ గోశాలలో స్టార్ట్ అవుతుంది. మీకు చూస్తే నెక్స్ట్ మళ్ళీ May 7కు ఉండొచ్చు. కాబట్టి ఈ 11 months పీరియడ్లో మీకు 100 periods అడిషనల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 tracksతో కాక ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద వస్తాయి. యూనిట్ కన్వర్షన్ ఎలా చేయాలి, స్పీడ్ ఎలా పెంచాలి, యాక్యురసీ ఎలా పెంచాలి, ఇంకా వీళ్ళకి ఎలా ట్రిక్స్ నేర్పాలి, ఇవన్నీ కూడా ఒక R&D డిపార్ట్మెంట్ రీసెర్చ్ తోటి జరిగిన ప్రోగ్రాము వైద్య. ఈ వైద్యాలో మీకు బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ రైజ్ అవుతాయి. జనరల్గా బయాలజీ ఆల్మోస్ట్ మీకు LT తీసుకున్న తర్వాత 300 నుంచి 340 ఆ రేంజ్కి వెళ్తుంది. 320, 340 రేంజ్లోనే ఉంటారు. ఎప్పుడైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ అవుట్ ఆఫ్ 360 మీకు 250 అలా రేంజ్కి వెళ్తుందో, ఒక 250 వచ్చినా యావరేజ్గా 250 వచ్చినా ఇది 340 అది 250 అంటే ఆల్మోస్ట్ మీరు 600 రేంజ్కి వెళ్తారు. 600 రేంజ్ అంటే గుంటూరు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్లు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఒక నార్మల్గా ఉన్న స్టూడెంట్ కూడా మీరు ఇందాక చూసారు 124 ఉన్న కూడా 590 అలా మీకు ఒక నార్మల్గా ఉన్న స్టూడెంట్ కూడా ఆ విధంగా ఇంకా బాగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ వైద్య ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది అంటే ఎవరైతే ఇక్కడ ఉన్నారో, ఎవరైతే ఈ
ఈ ఈ జూమ్ ప్రోగ్రాంలు ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని నమ్మండి. డెఫినెట్గా మీకు సెకండ్ ఇయర్లో మొత్తం ఒకే ఫ్యాకల్టీని ఇచ్చాం. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కడా మార్పులు లేవు. ఎంటైర్ ఒకటే స్టాఫ్ని ఇచ్చాం. ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరూ IITiansే, అందరూ మంచి లెక్చర్స్నే ఇచ్చాము. అందరికి ఒకే రకంగా నడిపాము. నేను ఇందాక చెప్పానండి, వేరియేషన్ ఉండొచ్చు కొంత. ఏంటంటే మనకి వీళ్ళు ఆన్లైన్లో కూడా ఉన్నారు కొన్నాళ్ళు, ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీ పిల్లల గురించి మీకు తెలుస్తుంది. అలానే మాకు కొంత ఐడియా ఉంటుంది ఇక్కడ, కాబట్టి కొంత ఆన్లైన్లో ఉండటము, కొంత చైల్డిష్ మెంటాలిటీ ఉండటము, ఎంత మనం చెప్పిన దానిలో కొంత ఇన్వాల్వ్ కాకపోవడం అనేది అది హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది ఖచ్చితంగా. మీకు అదంతా కూడా డిమాలిష్ అవుతుంది ఎప్పుడైతే వీళ్ళతో పాటు ఉన్నంత మంచి కాలేజీకి వెళ్తారో. ఎస్ మేము వెళ్ళాలని ఒక తపన వస్తుంది. డెఫినెట్గా మీరు LT ఇవ్వటం వల్ల, LT అవకాశాన్ని ఇవ్వటం వల్ల, LT ప్రోగ్రామ్ ఇవ్వటం వల్ల మళ్ళా వాళ్ళు రీజనరేట్ అయ్యి మళ్ళా వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి, మీకు చెప్పాను MBBSలో కనుక సీటు వస్తే మీరు రూపాయి ఖర్చు ఉండదు. ఫస్ట్ 4.5 years 1.5 lakh పెడతారేమో, 5th year అది మీకు రిటర్న్ వస్తుంది, ఇంకా 1.5 lakh వాళ్ళకి అడిషనల్గా వస్తుంది, అది స్టైఫండ్ రూపంలో. ఆ తర్వాత MDకి వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ లాంగ్ 90 years వరకు ఎర్నింగ్ ఉంటుంది, స్టేచర్ ఉంటుంది, ఆ తర్వాత లైఫ్లో సెటిల్మెంట్ ఉంటుంది, గౌరవం ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ ఉండే ప్రొఫెషన్ ఏదైనా ఉంటే అది డాక్టరే. కాబట్టి ఆ అవకాశాన్ని మీరు కూడా మీ పిల్లలకి ఇస్తారని అనుకుంటున్నామండి. డెఫినెట్గా ఈసారి గోసాల్లో వచ్చేటప్పటికి ఎవరైతే అవుట్ గోయింగ్ సీనియర్స్ ఉన్నారో, ఎవరైతే వెళ్ళారో, మాకు చాలా వాళ్ళ మీద, మీకన్నా మాకు ఇంకా వాళ్ళ మీద అభిమానం ఎక్కువ, మాకు ఆ ఎఫెక్షన్ ఎక్కువ, ఆ బాండింగ్ ఎక్కువ. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా ఇంకా బాగా న్యాయం చేయాలని, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ గోసాల నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఏ ఇయర్ తీసుకోని విధంగా ఈ ఇయర్ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరే చూస్తారు, మీటింగ్లో చెప్పడం బాగుండదు కాబట్టి అంత విధంగా కాన్సన్ట్రేట్ చేస్తాం, మైక్రో లెవెల్లో చేస్తాము డెఫినెట్గా. అదే హాస్టల్ విషయంలో కానీ, వాళ్ళకి ఇచ్చే రూమ్స్ విషయంలో కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా మీరు ఫెయిర్గా, ఓపెన్గా, హ్యాపీగా మీ పిల్లలతో కూడా మీరు చెప్పొచ్చు. ఒక ఛాన్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళ లైఫే టర్న్ అవుతుంది. డెఫినెట్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు, ఒక స్టేజ్కి వెళ్ళగలుగుతారు. కాబట్టి అదంతా మీరు ఇస్తారని ఈసారి కన్సెషన్స్ కూడా బాగా ఇచ్చామండి. అందులో మన పిల్లల కంటే డెఫినెట్గా ఇంకొంత హెడ్జే తీసుకొని ఇంకా రాయటానికి కూడా మేము చూస్తాం. ఈవెన్ దో 400 marks వచ్చిన వాళ్ళు కూడా 50% ఇచ్చాము ఈసారి కన్సెషను. అలాగనే 350 to 379 20% ఇచ్చాము. అలాగనే 379 నుంచి 389 వరకు 30% ఇచ్చాము. అలాగనే 400 ఏదైతే 389 నుంచి 400 వరకు 40% ఇచ్చాము. మేజర్గా ఇచ్చాము, ఎందుకంటే ఫైనాన్షియల్గా కూడా కొంత బడ్జెట్ తగ్గాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ ఇయర్ ఇచ్చాము. ఎందుకంటే ఇంతమందిని చూసిన తర్వాత ఈ ఇయర్ ఇంతమంది 1600 MBBS ఇవ్వబోతున్న, ఇంకా మన పిల్లలు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ ఇంకా బాగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కన్సెషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మీ పిల్లలతో డిస్కస్ చేసుకొని డెఫినెట్గా 31st నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఈ 31st స్టార్ట్ అయ్యే ప్రోగ్రామ్ నుంచి మొదటి నుంచి మీ పిల్లల్ని పెట్టడానికి చూడండి. ఇందులో ఏ విధమైన హెసిటేట్ చేయడానికి లేదు. ఏమో లాంగ్ టర్మ్ అసలుగా తీసేయండి. ఎందుకంటే మీరు 10 మంది డాక్టర్ వస్తే 7 LT నుంచే ఉంటారు. డెఫినెట్గా LT నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఎవరైనా కనుక్కోండి, నాకు విజయవాడ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. కాబట్టి ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళ లైఫ్లో ఎదిగేటట్టు మీరు సహాయపడాలి. డెఫినెట్గా మా వంతు, మా పిల్లలు కాబట్టి వాళ్ళు మా నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళారు కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ బ్యాచ్ అంతా స్పెషల్ మాకని. ఆడిటోరియంస్ వీళ్ళ బ్యాచ్కే ఇచ్చాము, అలాగనే టెక్నాలజీని వీళ్ళకే వాడాము. ఇంకా బాగా చేద్దామని. డెఫినెట్గా మీరు ఇంకా లాంగ్ టర్మ్లో ఇంకా బాగా చూస్తారు ఇది. కాబట్టి డెఫినెట్గా మీ పిల్లల్ని ఇక్కడ చేర్చండి. 100% కాదు, 1,00,000% వాళ్ళకి సీట్లు వచ్చే విధంగా మేము 100% ట్రై చేస్తాము. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎగ్జిక్యూటివ్ డీన్ మన మోహన్ రావు సార్ గారు మీతో మాట్లాడతారు. ఎందుకంటే మోహన్ రావు గారు ఆల్మోస్ట్ మన IAS అకాడమీలందరికీ CEO. అలానే ఇప్పుడు లాంగ్ టర్మ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఏవైతే మార్కులు చూసారో దానికంతా కూడా ఎగ్జిక్యూటివ్ డీన్ సార్, ప్లీజ్ కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ రావు, లాంగ్ టర్మ్ సంబంధించి ఎగ్జిక్యూటివ్ డీన్ అండి నేను. ఇప్పుడు రమేష్ గారు మీకు ఇప్పటి వరకు రిజల్ట్స్ ఎట్లా వచ్చింది ఇంటర్మీడియట్లో, అట్లాగే లాంగ్ టర్మ్లో కూడా ఎట్లా రిజల్ట్స్ వచ్చింది, ఈ వివరాలన్నీ మీకు ఆల్రెడీ ప్రజెంటేషన్ రూపంలో చెప్పడం జరిగిందండి. అయితే ఇక్కడ ప్రధానంగా నేను ఫోకస్ చేయదలుచుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఈ సంవత్సరం లాంగ్ టర్మ్లో ఉన్న స్టూడెంట్స్లో 695, 690, 685 అట్లా తెచ్చుకున్న స్టూడెంట్స్, 600 అబోవ్ తెచ్చుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అట్లాగే సుమారుగా ఇప్పుడు బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ 520 అబోవ్ వాళ్ళు మేము మీ పర్ఫార్మెన్స్ ఎట్లా చేశారు, మీ మార్క్స్ ఎట్లా వస్తాయి అని చెప్పి మేము ఇండివిజువల్గా స్టూడెంట్స్ని అడిగినప్పుడు
మాకు సమాచారం ఇచ్చిన స్టూడెంట్స్తో సుమారుగా ఒక 500 మంది స్టూడెంట్స్ వరకు మీకు ఇప్పుడు బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ 520 అబవ్ ఉన్న స్టూడెంట్స్ ఇన్ఫర్మేషను మీకు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే మేము ఇక్కడ ఇచ్చిన ఈ స్టూడెంట్స్ కూడా కేవలం 520 మార్కులు దాటిన స్టూడెంట్స్. గతంలో నీట్ 22 వాళ్ళు రాసినప్పుడు వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇప్పుడు 23 రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, ఈ రెండు కంపేర్ చేసి చూసి దానిలో సుమారుగా 300 నుంచి ఒక 100 మార్కుల మధ్యలో పెరిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టూడెంట్స్ ఉన్న స్థాయిని బట్టి. అంటే ఈ ఉదాహరణలు మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు అయిపోయిన వెంటనే అందరికీ ఫస్ట్ అటెంప్ట్లో సీట్ రావడం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఇందులో స్టూడెంట్ని తప్పు పట్టడమో లేకపోతే ఇన్స్టిట్యూషన్ తప్పు పట్టడమో, వీళ్ళు సరైన శ్రద్ధ తీసుకోలేదో అని మీరు మొమెంటరీగా మీ పిల్లలకి రాలేదు కాబట్టి మీకు అనిపించవచ్చు, కానీ మీరు కొంచెం నిదానంగా వాస్తవాలు ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే మాకు ఇన్స్టిట్యూషన్ సైడ్ నుంచి మాకు ఇప్పుడు ఒక 40% స్టూడెంట్స్కి డైరెక్ట్గా సీట్లు తెప్పిస్తున్నాం అనుకోండి. మాకు 40% బదులు మాకు 70%, 80% లేదా 100% చేరిన ప్రతి ఒక్కళ్ళకి సీట్ వస్తే నిజంగా పేరెంట్స్తో పాటు మేము కూడా చాలా సంతోషిస్తాం. మేము చేసే ఎఫర్ట్ కూడా దానికోసం పెడతాం. కానీ ప్రాక్టికల్గా మనకున్న ఆలోచనలన్నీ స్టూడెంట్ సహకరించాలి. స్టూడెంట్ సహకరించి ఎగ్జామినేషన్లో ఏ చిన్న పొరపాటు చేయకుండా ఆ 3 గంటల 20 నిమిషాల్లో దాన్ని ప్లాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇవన్నీ సక్రమంగా జరిగినప్పుడు మాత్రమే మనకు అవుట్కమ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లో మీరు 2 పిల్లలను 3 పిల్లలను ప్రత్యేకంగా వాళ్ళ మీద మీ జీవితం కంప్లీట్గా చాలా ముఖ్యమైన దానిగా తీసుకొని మీ పిల్లల్ని మీరు గైడ్ చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో ఉన్న 2 పిల్లలు 3 పిల్లలు ఒకే రకంగా చదవటం, ఒకే మార్కులు తెచ్చుకోవడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ రకరకాలుగా, మన పిల్లల ముందు మనం చక్కగా క్లాస్ చెప్పగలం, వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ డౌట్స్ చెప్పగలం, వాళ్ళ చేతిలో పుస్తకం ఉండేట్టుగా చూడగలం, వాళ్ళకి డౌట్ వస్తే ఎదురుగా లెక్చరర్ని కూర్చోబెట్టి డౌట్స్ క్లారిఫై చేయడానికి కావాల్సిన విధంగా సన్నద్ధం చేయగలం. కానీ వాళ్ళ బ్రెయిన్లో థింకింగ్ కానీ ఆలోచన విధానం కానీ కాన్సన్ట్రేషన్ బుక్ పైన ఉందా లేకపోతే డైవర్షను డీవియేషన్ ఉందా అనేది అది ఇంట్లో మీరు కానీ ఇక్కడ మేము కానీ ప్రత్యక్షంగా చూడలేమండి. కాబట్టి ఇక్కడ మేము ట్యూనింగ్ వరకు ఇన్స్టిట్యూషన్ పరంగా చేయడానికి మేము డెఫినెట్గా ప్రయత్నం చేస్తున్నాం, సక్సెస్ అవుతున్నాం. కానీ కేవలం నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవడానికి ఈ ట్యూనింగ్ మాత్రమే సరిపోదండి. అదే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయితే అందరికీ 90% ప్లస్ తెచ్చుకుంటారు, ఆ ట్యూనింగ్తోనే అందరూ 90% పైన వస్తారు. కానీ బట్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే దానికి ఇంకొంత ఫైన్ ట్యూనింగ్ అనేది కూడా యాడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ ట్యూనింగ్ మేము చేసిన దాంతోపాటు స్టూడెంట్ సహకరించినప్పుడు మాత్రమే మనం ఆ ఫైన్ ట్యూనింగ్ అనేది తీసుకురాగలం. నేషనల్ లెవెల్లో సక్సెస్ కావడానికి ఈ ఫైన్ ట్యూనింగ్ పార్ట్ అనేది తప్పనిసరిగా అవసరం. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్మీడియట్లో నేషనల్ లెవెల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి మరి మీ అందరికీ తెలుసు ఎంత కాంపిటీషన్ ఉందనేది. సుమారుగా ఒక 95,000 అప్రాక్సిమేట్గా మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ ఉండటం కోసం 1,00,000 మెడికల్ సీట్లు ఉన్నాయి అనుకుంటే సుమారుగా ఒక 20 లక్షల మంది రాస్తున్నారు. అంటే 1,00,000 మెడికల్ సీట్లకి 20 లక్షల మంది రాస్తున్నారంటే కాంపిటీషన్ అనేది ఆటోమేటిక్గా ఒక 5% ఉంది నేషనల్ లెవెల్లో నేచర్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే. సో నేచర్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకుంటే 5% ఉంటే ఇప్పుడు చైతన్యలో ఇంటర్మీడియట్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ కనీసం 35 to 40% వరకు సీట్ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది. మరి ఈ 100% తెచ్చుకుంటే మాకు కూడా సంతోషమే. కానీ ఆ ఎగ్జామినేషన్కి ఉన్నటువంటి ఆ నేచర్ ఆఫ్ ఎగ్జాము, దానిలో స్టూడెంట్ ప్రిపరేషను, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయండి. అయితే మేము ఈ 30-35% నేషనల్ యావరేజ్ 5% అయినా మాకు ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి ప్రోగ్రామింగ్లో కానీ, ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ క్వాలిటీలో కానీ, టీచింగ్ క్వాలిటీలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వీటన్నిటితోటి మేము 35% వరకు మేము తెచ్చుకోగలిగినా కూడా దాంతో మేము సంతృప్తి చెందట్లేదు. ఇంకా ఎక్కువ వస్తే బాగుండు, ఇంకా ఎక్కువ మంది పిల్లలకి సరైన న్యాయం జరగాలి, ఇంకా ఎక్కువ మందికి ఫస్ట్ అటెంప్ట్లోనే సీట్లు తెప్పించాలి అనే నిరంతరంగా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఉన్న ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ చేయడానికి అటెంప్ట్ జరుగుతూనే ఉందండి. సో దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం వైద్య 2024 అని ఒక కొత్త ప్రోగ్రాం లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రమేష్ గారు చెప్పారు బ్రీఫ్గా, అంటే వైద్య అనే ప్రోగ్రాము మిగతా వాటికంటే ఏ విధంగా డిఫరెంట్ అని. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ ఎయిమ్స్ అనే ఒక ప్రోగ్రాము మనం 1.5 ట్రాక్ ఇవ్వడం జరిగింది. 1.5 ట్రాక్ అంటే 6+3, ఒక వారానికి 9 గంటలు ఫిజిక్స్, 9 గంటల కెమిస్ట్రీ, అట్లాగే బోటనీ జువాలజీ 6 గంటల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే సిలబస్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా కవర్ చేయాలి,
చాలా ప్రాబ్లమ్స్ టిపికల్గా ఉండే మోడల్ ప్రాబ్లమ్స్ కానీ పాత క్వశ్చన్ పేపర్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ స్టూడెంట్కి కరెక్ట్గా వాళ్ళ మైండ్లో ఆ కాన్సెప్ట్ నాటుకోవాలంటే లెక్చరరే కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ క్లాసులో కూడా వాళ్ళకు కొన్ని చేయించేసి ఇంకొన్ని హోంవర్క్ కింద ఇస్తే స్టూడెంట్ ఇంకొంచెం బాగా చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే అడిషనల్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంతకుముందు మనం 9 క్లాసెస్ ఇచ్చింది, అంటే 6+3 ఇచ్చింది, ఇప్పుడు 12 క్లాసెస్ రెగ్యులర్ టీచింగ్లో ఇస్తున్నాం. 12 క్లాసెస్ రెగ్యులర్ టీచింగ్లో ఇవ్వడంతో పాటు అంటే వారానికంటే నేను చెప్పేది 6 రోజులు రోజుకు 2 క్లాసులు ఫిజిక్స్ చొప్పున, అట్లాగే 2 క్లాసులు కెమిస్ట్రీ తీసుకుంటే వారానికి ఒక్కో సబ్జెక్ట్లో 12 క్లాసులు వస్తున్నాయి. ఈ 12 క్లాసులతో పాటుగా అదనంగా ఇంకొక 3 క్లాసులు అనేది ఫిజిక్స్కి, ఇంకొక 3 క్లాసులు కెమిస్ట్రీకి ఇవ్వడం జరుగుతుంది. సో గత సంవత్సరం ఇంతకుముందు బ్యాచెస్కి మనం 6+3 9 అవర్స్ ఇచ్చింది, ఇప్పుడు అది 15 గంటలు అవుతుందండి వారానికి. సో దీనివల్ల ఏంటంటే అదనంగా ఈ 6 గంటలు మనకి పెరిగిన దానివల్ల స్టూడెంట్కి కాన్సెప్ట్స్ డీటెయిల్డ్గా రీచ్ అవ్వటం. ఎందుకంటే ప్రధానంగా ఇంటర్మీడియట్కి లాంగ్ టర్మ్కి డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్లో వీళ్ళు 2 సంవత్సరాల పాటు చదువుతారు ఒక సబ్జెక్ట్ని. అదే లాంగ్ టర్మ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి కేవలం 9 మంత్స్ వరకే టైం ఉంటుంది. ఈ 9 మంత్స్లో నార్మల్గా ఏం చేస్తున్నారంటే 3 మంత్స్ ఫస్ట్ ఇయర్, 3 మంత్స్ సెకండ్ ఇయర్, 6 మంత్స్ ఫస్ట్ రౌండ్ టీచింగ్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత 1.5 మంత్ ఫస్ట్ ఇయర్, 1.5 మంత్ సెకండ్ ఇయర్, 3 మంత్స్ రివిజన్ జరుగుతుంది. అంటే 6 నెలలు సిలబస్ కవర్ చేయడానికి 2 సంవత్సరాల సిలబస్, 3 నెలలు దాన్ని రివైజ్ చేయడానికి జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్లో ఆ తర్వాత డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్లో ఎగ్జామినేషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో 2 సంవత్సరాల్లో ఉన్న కోర్సుని 9 నెలలకి కుదించి కవర్ చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి లాంగ్ టర్మ్లో ఉంది. మరి ఈ 2 సంవత్సరాల పాటు చదివిన తర్వాత దీన్ని 9 నెలలకి కుదించే ప్రయత్నంలో ఇంతకుముందు మీ స్టూడెంట్స్ ఎవరైతే దీన్ని దగ్గర వరకు వచ్చి, అంటే సుమారుగా 400 మార్కులు ఆ స్థాయిలో వచ్చి ఆ 400-500 మధ్య ఆగిపోయిన స్టూడెంట్స్ అంటే చాలా వరకు కాన్సెప్ట్స్ వాళ్ళకి పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాకపోతే ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ మోడల్స్ ప్రాక్టీస్ చేసేదానికి టైం సరిపోనందువల్ల వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో సీట్ తెచ్చుకునే అవకాశం కోల్పోయి ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి ఈ 400-500 మధ్య ఆగిపోయిన స్టూడెంట్స్, లేదంటే 300 దాటిన ప్రతి స్టూడెంట్కి ఇంకొంచెం సీరియస్గా మనం ఈ ప్రోగ్రాంలో కనుక ఈ డైలీ 15 అవర్స్ వారానికి ఈ ప్రయత్నంలో డెఫినెట్గా వాళ్ళకి ఆ ఫైన్ ట్యూనింగ్ పార్ట్ ఏదైతే మిస్ అయిందో అది కవర్ అవుతుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్కి జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే డైరెక్ట్గా ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి, లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి కాంపిటీషన్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో ఇద్దరు ఒకే ఎగ్జామ్ రాస్తారు. మరి లాంగ్ టర్మ్ స్టూడెంట్కి సంబంధించిన ఎడ్జ్ ఏంటంటే 2 సంవత్సరాల పాటు సబ్జెక్ట్ చదివినప్పుడు వాళ్ళకి ఏ సబ్జెక్టు, ఏ చాప్టర్ టఫ్ ఉంది, ఏ చాప్టర్ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, ఏ కాన్సెప్ట్స్ వాళ్ళు వీక్గా ఉన్నారనేది వాళ్ళకు ఒక స్పష్టమైన అవగాహన అనేది ఉంటుంది ఈ 2 సంవత్సరాలు చదివిన దానివల్ల. మళ్ళీ లాంగ్ టర్మ్ చదివేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారో దాన్ని త్వరగా కంప్లీట్ చేసుకుంటారు, ఎక్కడైతే వాళ్ళు వీక్గా ఉన్నారో దానికి ఎక్కువ సమయం తీసుకొని దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటారు. అంటే సెలెక్టివ్గా వాళ్ళకు ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోవడానికి లాంగ్ టర్మ్లో అవకాశం ఉంటుంది. తర్వాత లాంగ్ టర్మ్ చేసే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్ కంటే ఒక రకమైనటువంటి కమిట్మెంటు, కంపల్షను పెరుగుతుంది. అంటే కమిట్మెంటు, కంపల్షన్ అంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చాలామంది ఇంటర్మీడియట్తో డైరెక్ట్గా సీట్ సెలెక్ట్ అయ్యారు, కానీ నేను ఇప్పుడు ఇంకొక సంవత్సరం అదనంగా నేను ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ మా క్లాస్మేట్స్ తెచ్చుకున్న ర్యాంక్ కంటే నేను ఈసారి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళకంటే నేను ఒక 1 ఇయర్ అదనంగా నేను ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి. లేదా లాస్ట్ ఇయర్ వాళ్ళు చేరిన కాలేజ్ కంటే నేను బెటర్ స్థాయి ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వాలి అనే ఒక డిటర్మినేషను, కమిట్మెంట్ పెరుగుతుంది వాళ్ళకి. తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి చాలామందికి ఎక్కడైనా బార్డర్లో సీట్ వచ్చి ఏ ప్రైవేట్ కాలేజీలో వచ్చేదానికంటే గవర్నమెంట్ కాలేజీలో వచ్చే డిఫరెన్స్ ఇప్పుడు రమేష్ గారు చెప్పారు మీకు, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఫెసిలిటీస్ వైజ్గా కానీ, తర్వాత ఫ్యూచర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇటువంటి వాటి ప్రిపరేషన్కి ఒక మంచి మెరిట్ స్టూడెంట్స్ కంపెనీ దొరకటం కానీ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఏదైనా బార్డర్లో వచ్చి ఒక ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చేదానికి 1 ఇయర్ రిపీట్ చేసి గవర్నమెంట్ కాలేజీలో సీట్ తెచ్చుకునేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ మీరు నమ్మటానికి వీలైనట్టుగా అనిపిస్తుంది, కానీ కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి 560, 570 వచ్చి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే పిల్లలు కూడా లేదు నీ స్థాయి ఈ గవర్నమెంట్ కాలేజీలో చదివే స్థాయి కాదు, నువ్వు కంపల్సరీగా ఎయిమ్స్లోనే తెచ్చుకోవాలి, ఎయిమ్స్ ఢిల్లీలోనే చదవాలి, కాబట్టి నువ్వు ఈ సంవత్సరం సీట్ తీసుకోవద్దు, మళ్ళీ గట్టిగా ప్రయత్నం చేయి, నీవు ఈసారి నెక్స్ట్ ఎయిమ్స్ ఢిల్లీలో కూడా సీట్ తెచ్చుకుంటావు అనే ఉద్దేశంతో
సీటు వచ్చే స్థాయి మార్క్స్ని కూడా వదిలిపెట్టి మళ్ళీ ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారండి. దాన్ని బట్టి వాళ్ళ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి కాలేజీ ప్రోగ్రామ్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది ఇది ప్రత్యక్షంగా చాలా విషయాల్లో చూడవచ్చు. అట్లాగే ఇంకొక పేరెంట్ నాకు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తారు. వాళ్ళ అబ్బాయికి బి కేటగిరీలో సీట్ వస్తుందండి లాస్ట్ ఇయర్ క్యాలిక్యులేషన్ ప్రకారం. అయితే ఆ పేరెంట్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను మా అబ్బాయిని ఇంకా మళ్ళీ ఎక్కువ కష్టపెట్టడం ఎందుకు, మళ్ళీ వస్తుందో రాదో, నెక్స్ట్ ఇయర్ పేపర్ ఎట్లా ఉంటుందో, కాబట్టి ఇప్పుడైతే నేను ఏదో రకంగా నేను డబ్బులు సమకూర్చుకున్నాను, నేను పే చేస్తాను, మీ ఒపీనియన్ ఏంటని నన్ను అడగడం జరిగింది. నేను ఆయనకి ఏం చెప్పానంటే పేరెంట్కి, ఇక్కడ నా ఒపీనియన్ మీ ఒపీనియన్ కాదండి, మీ బాబుని అడగండి ఒకసారి, మీ బాబు ఒపీనియన్ తెలుసుకోండి, ఆ అబ్బాయికి కాన్ఫిడెన్స్ ఉంటే అవకాశం ఇవ్వండి, లేదు నాన్న నేను మళ్ళీ చదవలేను, నాకు ఎందుకులే ఎట్లా ఒకట్లా బి కేటగిరీ వస్తే డబ్బులు కట్టేయమంటే కట్టేయండి అని వాళ్ళ బాబుని కూడా పిలిచి మాట్లాడామండి. మాట్లాడితే వాళ్ళ బాబు ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడాడంటే, సార్ మా నాన్న డబ్బులు కట్టగలడు, కానీ రేపొద్దున ఈ మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బులు నాకో కుటుంబానికి ఇంకొక అవసరానికి ఉపయోగపడాల్సిన డబ్బులు నేను అనవసరంగా ఒక కాలేజీ వాళ్ళకి ఎందుకు కట్టాలి సార్, నేను ఒక 6-7 నెలలు కష్టపడతాను, ఫ్రీ సీట్ తెచ్చుకుంటాను, ఆ డబ్బు మా ఫ్యామిలీకి ఇంకొక అవసరానికి ఆదుకునేట్టుగా ఉపయోగపడే విధంగా నేను ఆ డబ్బు మా నాన్నకి మిగులుస్తానని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పినట్టే ఇప్పుడు 600 పైన మార్కులు తెచ్చుకుంటున్నాడు ఆ అబ్బాయి. కాబట్టి తొందరపడి మనం పిల్లవాడికి స్ట్రెస్ అవుతుందేమో, చదవలేరేమో, మనకున్న పిల్లల మీద ప్రేమతోనో గారాబంతోనో మనం 1 కోటి రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెడదామంటే చాలామంది పేరెంట్స్ పిల్లలకి కాన్ఫిడెన్స్ ఉండి మేము చదువుతామని అన్నా కూడా వద్దులమ్మా మీరేం చదువుతారు అనే ఆలోచించే పేరెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఆలోచించాల్సింది పిల్లలు కష్టపడతారనో, పిల్లలకు స్ట్రెయిన్ ఉంటుందనో, స్ట్రెస్ ఉంటుందనో కాకుండా పిల్లల్ని ఆ పోటీతత్వం అనేది ఉంచి పిల్లల్ని వాళ్ళు చదివే ఓపిక ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇంకొకసారి చదివే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 9 నెలలు అనేది వాళ్ళ జీవిత కాలంలో చాలా తక్కువ అండి. కాబట్టి ఈ 9 నెలలు మీరు వాళ్ళకి వెచ్చించినందువల్ల మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాల్సింది ఇంకొక దానికి ఉపయోగించుకోవచ్చు, పిల్లలకి ఫ్రీ సీట్ తెచ్చుకోవచ్చు ఒకటి. రెండోది కేవలం ఇక్కడ డబ్బు విషయం ఒకటే కాదండి. పిల్లలు పేమెంట్ తోటి ఒక కాలేజీలోకి వెళ్ళినప్పుడు, పిల్లలు ఓపెన్ కేటగిరీ ఫ్రీ సీట్తో కాలేజీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అప్రోచ్ కానీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ కానీ, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా డిఫరెంట్ ఉంటుందండి కాలేజీలో. పేమెంట్ కేటగిరీ అనగానే చుట్టూరు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే వీళ్ళు చాలా రిచ్, వీళ్ళు కాస్త జలసాగా తిరగవచ్చు, వీళ్ళ చేత ఎక్కువ ఖర్చు పెట్టించవచ్చు అని ఒక రకమైన సర్కిల్ వాళ్ళ చుట్టూ చేరుతుంది. అదే గవర్నమెంట్ కాలేజీలోనో లేకపోతే ఎయిమ్స్, జపాన్ లాంటి కాలేజీల్లోనో ఆ అకాడమిక్ టెంపో అనేది, అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్ సర్కిల్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందండి. కాబట్టి ఒక మంచి ప్రెస్టీజియస్ కాలేజీకి ఓపెన్ కేటగిరీలో వెళ్ళినప్పుడు వాళ్ళకుండే కాన్ఫిడెన్స్ లెవెల్, దాని తర్వాత మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ సూపర్ స్పెషాలిటీలో కానీ సీట్ వచ్చే అవకాశం కూడా ఈజీగా ఉంటుందండి. కాబట్టి వీలైనంత వరకు మీ పిల్లలకి ఇప్పుడే ఆల్రెడీ చాలామంది ఓపెన్ కేటగిరీలోనే సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకున్నందుకు నా అభినందనలు. కానీ ఎవరైనా సరే బోర్డర్లో ఉండి కానీ ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకోవడానికి అవకాశం లేని వాళ్ళు కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మీ పిల్లలు ఇప్పుడు ఒక 17 సంవత్సరాల వయసు వాళ్ళు. డాక్టర్ ఒకసారి అయితే జీవితకాలం ఆ ప్రొఫెషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడున్న లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ప్రకారం ఒక 100 సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజీగా ఉంటుంది ఈ పిల్లలు మీ జనరేషన్కి. కాబట్టి మనకి ఇంత లాంగ్ లైఫ్ ఉన్నప్పుడు మనం 17 సంవత్సరాలకే డాక్టర్ కాలేకపోయాం, 18 సంవత్సరాలకే కాలేకపోయాం అని అంటే ఇంకొక సంవత్సరం ఆగి డాక్టర్ అయినా కూడా నష్టం లేదు. కానీ మన జీవితంలో మనం ఏదైతే కావాలని ఆశపడ్డామో, కోరుకున్నామో, మన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అటువంటి ఆ ఆశయాన్ని కేవలం 1 సంవత్సరం ఆలస్యమైందనే దాంతో వాళ్ళని ఏ లూప్ లైన్లోనో డైవర్షన్లోనో పెట్టాల్సిన అవసరం లేదండి. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతంగా మిమ్మల్ని కానీ లేకపోతే మీరు ఇన్స్టిట్యూషన్ కానీ ఇక్కడ విమర్శించడం అనేది ప్రధానం కాదండి. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ మీరు కొంతమందిని పట్టించుకున్నారు, అందుకని వాళ్ళకి సీట్లు వచ్చినాయి, వీళ్ళని పట్టించుకోలేదు కాబట్టి వీళ్ళకి సీట్ రాలేదు, ఇది వాస్తవం కాదండి. దయచేసి మీరు కూడా ఏంటంటే ప్రతి నెల కంపల్సరీగా మీరు వ్యక్తిగతంగా క్యాంపస్కి రండి, మీ పిల్లలతోటి లెక్చరర్స్ సమక్షంలో మాట్లాడండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎంకరేజ్మెంట్ మీరు ఇవ్వండి. వాళ్ళ సైకాలజీని బట్టి, ఎందుకంటే మీకు తెలుసండి వాళ్ళ సైకాలజీ మాకంటే. మా అమ్మాయి సిగ్గుపడుద్దండి, లేదా మా అమ్మాయి లెక్చరర్ దగ్గరికి వచ్చి ఫ్రీగా డౌట్స్ అడగదండి, ఇట్లాంటి చాలామంది పేరెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. మరి మీ అమ్మాయి ఈ కాంపిటీషన్లో రేసులో గెలవాలంటే ఆ అమ్మాయి మార్చుకోవాల్సినటువంటి అలవాట్లు పద్ధతుల్లో ఆ అమ్మాయి కూడా మార్చుకోవాలి. మీరు మా వైపు నుంచి ఎక్కడన్నా మీకు అశ్రద్ధ జరిగింది అనిపిస్తే మీరు మమ్మల్ని కూడా వచ్చి అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. మీరు ప్రతి నెలా వచ్చి అట్లా మాతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే చిన్న చిన్న సవరణలు ఏమైనా ఉన్నా కూడా అది అప్పుడే మనం దాన్ని సేవ్ చేయొచ్చండి.
సో అది ఎక్కువ నష్టం జరగకుండా మనం ముందుగానే జాగ్రత్త పడవచ్చు. అట్లాగే మీరు కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నప్పుడు మీ పిల్లలకు జనరల్గా ఉండే హోమ్ సిక్ అనేది కూడా ఉండదు. మీరు ప్రతి నెలా వస్తున్నప్పుడు ఓకే మా మమ్మీ డాడీ ప్రతి నెలా వస్తారు, కలుస్తారనే ఒక భరోసా ఉంటుంది. రెండోది ఏంటంటే మా మమ్మీ డాడీ వాళ్ళు వస్తారు రెగ్యులర్గా, టీచర్స్తో కూడా మాట్లాడతారు, మా అడ్మిన్ వాళ్ళతో మాట్లాడతారు, సార్ వాళ్ళతో మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ నేను వాళ్ళకి జరిగే వాస్తవం కాకుండా అంటే నాకేదో ఆ కారణంతో తగ్గినాయి ఈ కారణంతో తగ్గినాయి అనే ఒక చిన్న చిన్న కారణాలతోటి వాళ్ళను వాళ్ళు సేవ్ చేసుకొని చిన్న చిన్న కారణాలు చెప్పి ఏదో రకంగా మీ ముందు ఆ రోజుకి దాటేద్దామనే అవకాశం కూడా వాళ్ళకు ఉండదండి. ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళ సైకాలజీ రకరకాలుగా ఉంటుంది. సో మీరు వచ్చినందువల్ల వాళ్ళకు ఒకవైపు హోమ్ సిక్నెస్ లేకుండా ఉంటుంది, ఇంకొక వైపు కాలేజీలో ఏం జరుగుతుంది వాస్తవం మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఆ సెక్షన్లో మీ పాప ఉన్న సెక్షన్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎంత వచ్చినాయో చూసుకుంటే మీ పాపను సింపుల్గా మీరు అదే అడగవచ్చు. అమ్మ మరి నువ్వు కూర్చున్న సెక్షన్లోనే కూర్చున్నారు మిగతా వాళ్ళు, నీకు వచ్చే టీచర్లే వాళ్ళకి వస్తున్నారు, అదే వాతావరణంలో నువ్వు కూడా ఉండి చదువుతున్నావు, మరి మీ సెక్షన్లో నీకంటే ముందు ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు మాత్రం ఎందుకు చేయలేవు అని ఒక ప్రయత్నం చేయమంటే కూడా తప్పనిసరిగా వాళ్ళు కూడా దానికి గేరప్ అవుతారండి పిల్లలు. కాబట్టి ఇక్కడ పిల్లలకు సంబంధించినటువంటి మానసిక ధైర్యాన్ని మీ ఒక వైపు నుంచి మీరు ఇవ్వాలి, ఇంకొక వైపు నుంచి టీచర్స్గా మా వైపు నుంచి మేము కూడా ఇవ్వాలి. సో నేను శ్రీ చైతన్యలో ఒక 20 years పైగా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. బేసిక్గా నేను బోటనీ టీచర్ని. మీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఇప్పుడు ఈ జూమ్ కాల్లో ఉన్న పిల్లలందరూ కూడా నేను పరిచయం. ఎందుకంటే కొన్ని క్లాసులు కూడా నేను అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ పిల్లలతో ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వీళ్ళకి కొన్ని కాంపోనెంట్స్ కూడా నేను టీచ్ చేయడం జరిగింది ఇప్పుడున్న పిల్లలకి. కాబట్టి వాళ్ళందరికీ నేను తెలుసు, ఒక టీచర్గా తెలుసు, ఒక అడ్మినిస్ట్రేటర్గా తెలుసు. సో ఇక్కడ అలవాటైన వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్స్ అందరూ మీ పిల్లలకు పరిచయం. ఇంకా కొత్త ప్లేసు, కొత్త వాతావరణంలో అసలే టైం తక్కువ లాంగ్ టర్మ్కి, ఈ ఉన్న 9 నెలల్లో ఇంకొక కొత్త ప్లేస్ అయితే బాగుంటుందేమో అనేది ప్లేస్ మార్చాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే మీ పిల్లలు ఆల్రెడీ సక్సెస్ ట్రాక్ రికార్డు అలవాటుగా మారిన ఒక ఇన్స్టిట్యూషన్లో ఉన్నారు. తర్వాత ఆల్రెడీ చైతన్యకి సంబంధించి పర్టికులర్గా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రకరకాల బ్రాంచెస్ దేశవ్యాప్తంగా ఉన్నందువల్ల మనకు ఒక పేపర్ బెంగళూరు నుంచి, ఒకటి చెన్నై నుంచి, ఒకటి వైజాగ్ నుంచి, ఒకటి ఢిల్లీ నుంచి, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి లెక్చరర్స్ పేపర్ సెట్ చేయడం జరుగుతుంది. అదే ఒకే ఒక బ్రాంచి ఒకే ఒక ప్లేస్లో ఉన్న చోట అయితే అదే టీచర్ క్లాస్ చెప్పి వాళ్ళే పేపర్ ఇవ్వటం వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం ఆ చెప్పిన పాయింట్సే కవర్ అయ్యి మార్క్స్ ఎక్కువ వచ్చినట్టు కనపడవచ్చు, కానీ కొత్త పేపర్ సెట్టర్స్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం వాళ్ళకు ఉండదండి. అదే చైతన్యలో ఉన్న పేపర్స్ అయితే రకరకాల టీచర్స్ ఇవ్వటం వల్ల ఒక పర్టికులర్ పారాగ్రాఫ్లో నుంచి ఎన్ని డైమెన్షన్స్లో క్వశ్చన్లు అడగవచ్చు, అన్ని డైమెన్షన్స్ కవర్ అవుతాయండి. దానివల్ల ఏంటంటే న్యూట్రల్గా బయట నుంచి ఒక పేపర్ సెట్టర్ ఫైనల్ నీట్ ఎగ్జామ్ ఇచ్చినప్పుడు పిల్లలు సక్సెస్ఫుల్గా దాన్ని ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొన్న జరిగిన పేపర్లో మీకు గ్రాండ్ టెస్ట్, మేము చాలా గ్రాండ్ టెస్టులు పెట్టాము, మోడల్ టెస్టులు పెట్టాము. పిల్లలు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ టెస్ట్ పేపర్స్ మన గ్రాండ్ టెస్ట్లో మనం ఇంటర్నల్గా పెట్టిన టెస్ట్ పేపర్ల కంటే ఈజీగా ఉన్నాయని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు. అందుకని ఇంటర్నల్గా మా పిల్లలకి ఎన్ని మార్క్స్ అయితే వీళ్ళు ఇక్కడ స్కోర్ చేశారో దానికంటే ఎంతో కొంత ప్లస్ మార్కులే ఉన్నాయి, కానీ దానికంటే తక్కువ చేసిన వాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే ఇంత ఎక్స్పోజరు, ఇన్ని డైమెన్షన్స్లో పేపర్స్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇదంతా చాలా ఈజీ అయిపోయిందండి పిల్లలకి. ఇక్కడ ఏంటంటే ప్రధానంగా మీ పిల్లలకు సంబంధించినటువంటి మీరు ఏ కోరికైతే మీకు ఏ ఉద్దేశంతో అయితే మీ పిల్లల్ని ఇక్కడ బైపీసీ గ్రూప్ జాయిన్ చేశారో ఆ ప్రధానమైన ఉద్దేశం ఇప్పటికే నెరవేరితే సంతోషం. ఒకవేళ ఏదైనా పిల్లల దగ్గరలోకి వచ్చి ఆగిపోతే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు వాళ్ళని డిసప్పాయింట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకొక 9 నెలలు మీ పిల్లల చదువులో కొనసాగింపుగా ఇంకొక 9 నెలలు కనుక వాళ్ళని మాకు అప్పచెప్తే తప్పనిసరిగా మేము ఛాలెంజింగ్గా తీసుకొని వీళ్ళు మా పిల్లలు ఫస్ట్ అటెంప్ట్లో వీళ్ళు మిస్ అయ్యారు, వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ సెలెక్ట్ అయ్యి ముందుకెళ్ళారు, వాళ్ళకంటే వీళ్ళు ఇంకా ఉన్నత స్థానంలోకి పోవాలంటే వాళ్ళకంటే బెటర్ ర్యాంక్ తెచ్చుకోవాలి, వాళ్ళకంటే బెటర్ క్వాలిటీ కాలేజీలో వీళ్ళని చేర్పించాలి అనే కాన్షియస్ తోటి మేము కూడా వర్క్ చేస్తామండి. దానికి మీ పిల్లల్ని కూడా మీరు సన్నద్ధం చేయండి. ఇంకొక 1 year ఆగితే మీ పిల్లలు మీరు అనుకున్న స్థాయి కంటే మంచి స్థాయిలో మంచి కాలేజీల్లో ఉండే విధంగా మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం. ఎస్పెషలీ ఈ వైద్య ప్రోగ్రామ్ తోటి మేము ఇది ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ప్రోగ్రామ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా మేము చేసిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అంతా కరెక్ట్ అని ప్రూవ్ చేయాలంటే కేవలం పిల్లల రిజల్ట్తో మాత్రమే మేము బయట ప్రపంచానికి దీన్ని నిరూపించగలం. సో మా ప్రోగ్రామ్ సక్సెస్ అనేది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత, ఉత్సాహం మా దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రయత్నంలో మీ పిల్లలందరూ బెనిఫిషియరీస్ అవుతారండి.
కాబట్టి రేపు మే 31వ తారీఖు నుంచి నీట్ 24కి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టార్ట్ అవుతుంది. దానిలో మంచి రోజు కాబట్టి అప్పుడు ఏకాదశి బుధవారం ఆ రోజు ప్రారంభించడం జరుగుతుందండి. కాబట్టి మీ పిల్లలు కూడా ప్రధానంగా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఫస్ట్ డే నుంచి ఉంటే తప్పనిసరిగా వాళ్ళకి చాలా అత్యధికమైన మార్కులతోటి నీట్ 24 రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముందుగా క్లోజ్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం అండి. లాస్ట్ టైం కూడా చాలామంది పిల్లలు ఏంటంటే మాకు సీట్ వస్తుందేమో సార్, మేము బోర్డర్లో ఉన్నాము, కౌన్సిలింగ్ చూసుకొని వస్తాము అవసరమైతే అని దాదాపు ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని ఫేజులు అయిపోయిన తర్వాత నవంబర్ డిసెంబర్లో చేరిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారండి. అఫ్కోర్స్ నవంబర్లో డిసెంబర్లో చేరిన వాళ్ళు బోర్డర్లో దగ్గరలో ఉన్న పిల్లలు కాబట్టి మంచి మార్కులతోనే వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళకి ఈసారి మంచి కాలేజీలోనే సీట్ వస్తుంది. కాకపోతే వాళ్ళు ఆ ఫస్ట్ 3-4 మంత్స్ మిస్ అయిన గ్యాప్ అనేది ఆ గ్యాప్గానే ఉండిపోద్దండి. ఎయిమ్స్ ఢిల్లీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎయిమ్స్ మంగళగిరి రావచ్చు, లేదా ఎయిమ్స్ మంగళగిరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఒక గవర్నమెంట్ కాలేజీ, లేదా గవర్నమెంట్ కాలేజీకి వచ్చే స్థాయి ఉన్న వాళ్ళు ఒక ప్రైవేట్ కాలేజీకో వాళ్ళ పర్ఫార్మెన్స్ పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ 3-4 మంత్స్ ఉన్న టైమే 9 నెలలు అయితే దానిలో మనం 3 నెలలు లేటుగా జాయిన్ అయితే సుమారుగా ఫస్ట్ ఇయర్ సిలబస్ అయిపోయిన తర్వాత జాయిన్ అవుతాం మనం. మరి ఫస్ట్ ఇయర్ సిలబస్లో ఏ చాప్టర్స్ అయితే మీకు గతంలో మీరు వీక్గా ఉన్నారో వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం పిల్లలకి ఎప్పటికీ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రమేష్ గారు చెప్పినట్టుగా మీకు ఫీజు కన్సెషన్స్ ఇలాంటివన్నీ మీ మార్కులను బట్టి చాలా నామినల్ ఫీజే మీరు పే చేసే అవసరం ఉంది. అట్లాగే మీకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వస్తే మీరు మా దగ్గర జాయిన్ అయినా కూడా టోటల్గా మీరు కట్టిన ఫీజు రిఫండ్ ఇవ్వడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్ కూడా. ఈ సంవత్సరం కూడా మీకు గవర్నమెంట్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చినప్పుడు డెఫినెట్గా మీరు పే చేసిన ఫీజు కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే మానిటరీగా కోసం కాదండి, ఫైనాన్షియల్గా మీ మీద ఎక్కువ బడ్డన్ లేదు. ఫైనాన్షియల్గా మీ మీద బడ్డన్ లేదంటే ఉద్దేశం ఏంటంటే ఇది పిల్లలకు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ అండి. అంటే నా సొంత తెలివితేటలతో నా ప్రతిభతోటి నేను కొంత ఫీజు డిస్కౌంటు నేను ఎవరిని అడగకుండా నా తెలివితేటలతో నేనే తెచ్చుకున్నాను. ఆ వారం నేను మా తల్లిదండ్రులకి ఫైనాన్షియల్గా బడ్డన్ తగ్గించాననే ఒక సాటిస్ఫాక్షన్ కూడా పిల్లలకు ఉంటుంది. తర్వాత ఫస్ట్ డే నుంచి మీరు కూడా మీ పిల్లలకి అమ్మ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఏ రోజు సీట్ వచ్చిన ఆర్డర్ మన చేతిలోకి వస్తే ఆ రోజు నుంచి మనము కాలేజీ నుంచి బయటకు వద్దాం, ఆ రోజు వరకు మనం చదువుకుంటూ ఉంటే తప్పనిసరిగా ఒకవేళ మనం మళ్ళీ 1 సంవత్సరం చదవాల్సిన పరిస్థితి వస్తే ఈ 3 నెలల అడ్వాంటేజ్ అనేది నీ అకౌంట్లో ఉంటుంది. అంతేగాని 3 నెలల తర్వాత మనం రన్నింగ్ రేస్ ప్రారంభించి 3 నెలల ముందు నుంచి మనతో పరిగెత్తే వాళ్ళతోటి అప్పుడు పరిగెత్తాలంటే వీళ్ళు చాలా స్ట్రెస్ స్ట్రెయిన్ ఫీల్ అవుతారు. కాబట్టి ఈ కాంపిటీషన్లోనే ఒక స్ట్రెస్ ఉంది. దాంతోపాటు లాంగ్ టర్మ్ అంటే మళ్ళీ ఇంకో సంవత్సరం మనం రిపీట్ చేస్తున్నాం అనే సైకలాజికల్గా వాళ్ళకు ఒక ఫ్యాక్టర్ ఉంది. వీటన్నిటితో పాటు ఇంకా ఆలస్యంగా మనం రేస్లో ఎంటర్ అయ్యాం అనేది అదనంగా వాళ్ళ నెత్తి మీద పెట్టొద్దండి. ఎందుకంటే మిగతాయి మనం నివారించగలిగినవి కాదు. కానీ ఫస్ట్ డే నుంచి కనుక మనం ఈ లాంగ్ టర్మ్ కోర్సులో జాయిన్ అయితే పిల్లలు ఆరాంగా కంఫర్టబుల్గా ప్రతి చాప్టరు ఇన్డెప్త్ వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా వారానికి ఒక 15 ఫిజిక్స్ క్లాసులు అంటే నెలకి 60 ఫిజిక్స్ క్లాసులు. మీ పిల్లలు ఒక 3 నెలలు లేటుగా జాయిన్ అయ్యంటే ఒక 180 ఫిజిక్స్ క్లాసులు వాళ్ళు మిస్ అవుతారు. మరి 180 ఫిజిక్స్ 180 కెమిస్ట్రీ క్లాసులు మిస్ అవ్వడం అంటే చిన్న విషయం కాదండి. కాబట్టి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్లాసు ఇంపార్టెంటే. ఇందులో ఫైనాన్షియల్గా మీ మీద ఎక్కువ స్ట్రెస్ లేదు. పిల్లలకు కూడా ఫస్ట్ డే నుంచి అటెండ్ అయితే వాళ్ళ మీద కూడా ఎక్కువ స్ట్రెస్ లేకుండా ఈవెన్గా ఈ ప్రెషర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుద్ది. కాబట్టి మీరు కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేసినందువల్ల మీకు అదనంగా ఒకవేళ సీట్ వస్తే ఈ పిల్లలు ఈ 2-3 నెలలు చదువుకున్నా తప్ప వేరే విధంగా నష్టపోయేదేమీ లేదండి. కానీ ఒకవేళ ఏదైనా బార్డర్లో మనం చిన్న బ్యాడ్ లక్ వల్ల కనుక ఆగిపోతే మళ్ళీ ఈ 3 నెలల టైం గ్యాప్ కవర్ చేయాలంటే మాత్రం పిల్లలు చాలా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ పిల్లల మార్కులు వెల్ అహెడ్ ఆఫ్ ద టార్గెట్. ఇప్పుడు రమేష్ గారు చూపించినటువంటి స్లైడ్ కౌన్సిలింగ్లో దానికంటే క్లియర్గా మేము చాలా ఎడ్జ్లో ఉన్నాం, మాకు ఎట్టి పరిస్థితుల్లో 100% సీట్ వస్తుంది అనుకుంటే పర్వాలేదు. కానీ ఏమాత్రం మనం కొంచెం బోర్డర్లో ఉంటామేమో, లేదు ఒకవేళ మనకి ఏ ప్రైవేట్ కాలేజీ వస్తుందేమో, మళ్ళీ మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం అనే ఆలోచన మీ పిల్లల్లో ఉన్న మీరు ఆ ఆలోచన పిల్లల్లో కల్పించిన ఫస్ట్ డే నుంచి మే 31 నుంచి ఈ వైద్య 24 స్పెషల్ ప్రోగ్రామ్కి అందరూ అటెండ్ అయితే తప్పనిసరిగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అద్భుతమైన ర్యాంకులతో మిమ్మల్ని నీట్ 2024కి సక్సెస్ఫుల్గా ప్రిపేర్ చేయడానికి మేము మా ఫ్యాకల్టీ టీం అంతా రెడీగా ఉన్నారండి. మీకు దీనికి సంబంధించిన ఒక 13 మినిట్స్ వీడియో క్లిప్ కూడా ఉంది. అది అందులో మా ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి బైట్స్ కూడా మీకు అందులో ఉన్నాయండి.
ఈ వీడియో దాదాపు అందరు పేరెంట్స్కి మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఏదైనా చూడగానే ఇదేదో 13 మినిట్స్ ఉందని చెప్పి టైం చూసి ఇది ఎక్కడ చూద్దాం లేని స్కిప్ చేసి ఉంటే కనుక ఇది మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన సమాచారం ఇచ్చే వీడియో కాబట్టి దయచేసి కొంచెం ఓపిక చేసుకొని ఆ వీడియో కూడా మీరు చూడండి. ఇంతకుముందు చూసుంటే పర్వాలేదు. అందులో ఫ్యాకల్టీ అందరిని కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ టీచింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ కానీ ఎవ్రీ ఇయర్ మేము రివైజ్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నీట్ 23లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ ఎక్కువ ఇచ్చారు, ఎజర్షన్ రీజన్స్ ఎక్కువ ఇచ్చారు. కాబట్టి రేపు రాబోయే సంవత్సరంలో కూడా మేము అటువంటి రిక్వైర్మెంట్స్ కూడా చూసుకునే విధంగా ఎప్పటికప్పుడు మెటీరియల్లో కానీ క్వశ్చన్ పేపర్లో కానీ మాడిఫికేషన్ చేయడం అనేది కాన్స్టెంట్గా జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించి మీరు ఇప్పటివరకు మీ పిల్లలకి వచ్చినటువంటి మార్కులకి మీరు మీ పిల్లల్ని ఏ రకమైనటువంటి నెగిటివ్ కామెంట్స్ డిసప్పాయింటింగ్ చేయకుండా ఇంకొకరితో పోల్చకుండా, ఎందుకంటే ప్రతి స్టూడెంట్ వాళ్ళకున్నటువంటి క్యాలిబర్ వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కళ్ళది యూనిక్ అండి. కాబట్టి మన పిల్లల్ని మనం ఇంకొకరితో పోల్చకుండా ఇంతకుముందు ఏ విధమైనటువంటి ప్యాటర్న్ నువ్వు అవలంబించాం దానివల్ల సక్సెస్ అయితే దట్స్ ఫైన్. ఒకవేళ ఏదైనా సక్సెస్కి దగ్గరలో ఆగిపోతే ఈసారి ఏ రకమైన స్ట్రాటజీతోటి ఇంకా మనం అద్భుతమైన సక్సెస్ తీసుకురావాలి అనేది దాన్ని అనలైటికల్గా థింక్ చేయండి. పిల్లల్ని కూడా మోటివేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని చాలా భద్రంగా చాలా బాధ్యతగా చూసుకొని మళ్ళీ మీకు సక్సెస్ఫుల్గా వాళ్ళని అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని మళ్ళీ ఒకసారి అందరి ముందు తెలియజేస్తున్నానండి. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఇక్కడ కొంతమంది అంటే చూస్తున్నాను, మీరు ఒకటి గమనించాలండి. అంటే ఏంటంటే జనరల్గా కొంతమంది ఉంటుంది, అంటే మేము వేరే చోటకి వెళ్తే ఎలా ఉంటుంది, మళ్ళీ లాంగ్ టర్ము ఇది ఉంటుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ కాకుండా ఇంకా 19 lakhs ఏపీ తెలంగాణలో కాకుండా ఇంకొక 18 lakhs బయట రాసినా కూడా 720కి 720 రాలేదు. 720కి 720 ఇస్తుంది శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ అంటేనే మీరు గమనించాలి ఎంత బాగుంటుంది అనేది. ఒక చోట అలవాటు అయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్ళటం అనేది అది ఇంకా చాలా అంటే ఒక వేలో వెళ్తున్న వాళ్ళని మనం డిస్టర్బ్ చేసినట్టు. ఇప్పుడు ఒక చక్కగా వెళ్తున్న రూట్ని మళ్ళీ మారిస్తే మళ్ళీ అక్కడికి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఇది చాలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మన సార్ చెప్పినట్టు డెఫినెట్గా మిమ్మల్ని మేము ఏవైతే మీరు అందరూ అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ స్పీచ్ సార్ అని, మేము ఏదైతే చెప్తున్నామో అది 100% మీకు చేస్తాం. దట్టు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో అది మాకు చాలా 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 మంచి బ్యాచ్ అండి. మాకు డెఫినెట్గా వాళ్ళందరినీ మంచిగా డాక్టర్లు చేయాలనే మా ఉద్దేశం. దీని గురించి మళ్ళీ మన ఎగ్జిక్యూటివ్ డీన్ కేఎస్ఆర్ గారు మాట్లాడతారు. ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఇప్పటివరకు అనాలిసిస్ లాంగ్ టర్మ్ యూజెస్ ఏంటనేది చెప్పడం జరిగిందండి. సో దీనిలో ముఖ్యంగా పర్టికులర్గా నీట్ 2023 పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే శ్రీ చైతన్య స్టూడెంట్స్ యొక్క సక్సెస్ రేట్ ప్రీవియస్ ఇయర్స్ కంటే లేదా వేరే ఏ ఆర్గనైజేషన్తో కంపారిటివ్గా చూసినా ఎక్స్ట్రాడినరీగా ఉండటానికి రీజన్ ఫస్ట్ క్వాలిటీ. సో మీరు 720 అవుట్ ఆఫ్ 720 అనేది ఒక్క శ్రీ చైతన్య స్టూడెంట్స్కి మాత్రమే ఈ సంవత్సరం అవకాశం ఉంది. నెక్స్ట్ మీరు మోర్ దాన్ 700 లేదా టాప్ 10లో కనుక తీసుకుంటే 715 మార్క్ మీద ఉన్నటువంటి స్టూడెంట్స్కే వచ్చే అవకాశం ఉంది. అది తీసుకున్నా కూడా టాప్ 10లో 5 స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ గ్యారంటీగా ఉంటారండి, దానిలో డౌట్ లేదు. ఇక మోర్ దాన్ 700 మార్క్స్ తీసుకుంటే మోర్ దాన్ 30 శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉన్నారు, మోర్ దాన్ 30 ఉన్నారు. సో అందరికీ కూడా 700 మార్క్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ బిలో 100 వచ్చే ఛాన్స్ అయితే లేదు. దానిలో 700 మార్క్ వచ్చి బయాలజీలో మిస్ అయిన దానికంటే ఫిజిక్స్లో మిస్ అయినటువంటి మార్క్స్ కనుకుంటే అటువంటి పిల్లలకి ఎక్కువ అవకాశం. తర్వాత కెమిస్ట్రీలో కనుక మిస్ అయి ఉంటే ఆ పిల్లలకి ఎక్కువ అవకాశం. సో బయాలజీలో పోకుండా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో పోయినటువంటి వాళ్ళకి ఎక్కువ ఛాన్స్. అలా కాకుండా బయాలజీలో పోయిందనుకోండి అటువంటి పిల్లలకి లీస్ట్ ఛాన్స్ ఉంది, బిలో 100 700 మార్క్స్ వచ్చేటువంటి పిల్లలకి. సో అటువంటిది శ్రీ చైతన్యాల్లో ఈరోజు అంటే మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా 29 స్టేట్స్ ఉన్నాయి, 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. దీనిలో 2 తెలుగు స్టేట్స్ కనుక తీసుకుంటే ఓన్లీ ఈ తెలుగు స్టేట్స్ నుంచే అరౌండ్ 30 స్టూడెంట్స్ బిలో 100 ఉంటున్నారు. అంటే అదేవిధంగా మీరు 1000లో తీసుకున్నా అరౌండ్ 30%, 10,000లో తీసుకున్నా కూడా
25 to 30% శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఉంటున్నారంటే ఈ పర్టికులర్ ఇయర్ ఒక రకంగా గోల్డెన్ ఇయర్గా చెప్పచ్చు శ్రీ చైతన్యకి. ఎందుకు టాప్ 10 రేంజ్లో ఆ విధంగా రిజల్ట్స్ ఉన్నాయంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్, ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిమ్స్లు అవ్వచ్చు, లేదా ఆ తర్వాత నేషనల్ లెవెల్లో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ అవ్వచ్చు. ఈ కాలేజీలకి శ్రీ చైతన్య కంట్రిబ్యూషన్ ఈ సంవత్సరం అరౌండ్ 30% ఉండబోతా ఉందండి. ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా దాని మూలన ఏమవుతుందంటే ఆ మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎయిమ్స్లు కానీ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను కనుక ఆప్ట్ చేసుకుంటే స్టేట్లో కట్ ఆఫ్ మార్క్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. సో అది ఇక్కడ ఉండేటువంటి పిల్లలకి మంచి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళుగా కూడా వాళ్ళు ఎంతో కొంత ఒక రకంగా వాళ్ళు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లోకి వెళ్ళి అక్కడ సీటుకి వెళ్ళడం ద్వారా స్టేట్లో ఉన్నటువంటి బోర్డర్లో ఉండేటువంటి పిల్లలు కూడా సీటు తెచ్చుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు. ఇక మరి శ్రీ చైతన్య పిల్లలకి ఇంత బ్రహ్మాండమైన రిజల్ట్ రావడంలో ఇంత రిజల్ట్ రావడంలో ప్రోగ్రామింగ్ అంటే మరి నార్త్లో కూడా మరి ప్రోగ్రామ్ ఫాలో అవుతారు కదా, చేసుకుంటారు కదా అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరుగా ఉన్నాయి. మన పిల్లలకైతే కనుక శ్రీ చైతన్య పిల్లలకైతే కనుక పర్టికులర్గా గోసాల్లో ఉన్నటువంటి పిల్లలకి చాలా రిపీటెడ్గా నీట్ ఎగ్జామ్ ఖచ్చితంగా మే 1st సండే ఉంటుందని చాలా రిపీటెడ్గా చెప్తా అలర్ట్ చేసుకుంటా ఎప్పటికప్పుడు. ఎవరైనా పిల్లలు టైం వేస్ట్ చేసుకుంటున్నా సో అది ఇలా కాదు, ఇలా చేయటం వలన మీరు చక్కగా మంచి రిజల్ట్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందని ఫ్రీక్వెంట్గా పిల్లల్ని గైడ్ చేయడం ద్వారా మన శ్రీ చైతన్య గోసాల్లో ఉన్నటువంటి పిల్లలు చక్కగా వర్క్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సీట్స్ తెచ్చుకోవడం, లేదా ఇక్కడ రాసినటువంటి ఇంటర్నల్ టెస్ట్లు ఏవైతే పార్ట్ టెస్ట్లు కానీ ఫైనల్గా రాసినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయో వాటికంటే పెర్ఫార్మెన్స్ ఫైనల్ ఎగ్జామ్లో బెటర్గా ఉంటుంది. అంటే దానికి రీజన్ ఏంటంటే మనం పెట్టినటువంటి క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్. ఇక మీరు లాస్ట్ ఇయర్ కానీ ఈ సంవత్సరం కానీ తీసుకుంటే క్వశ్చన్ పేపర్ యొక్క లెంత్ పెరిగిందంటే లెంత్ అంటే క్వశ్చన్ యొక్క లెంత్ పెరగటం కాదండి, ఆప్షన్స్ అంటే స్టూడెంట్ని చెక్ చేసేటువంటి ఏరియా, స్టూడెంట్ని టెస్ట్ చేసేటువంటి ఏరియా ఎక్కువ ఆప్షన్స్ అంటే ABCDE అనే అన్ని స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిలో ABD కరెక్టా, ACD కరెక్టా, CBE కరెక్ట్ అలా రకరకాలుగా టెస్ట్ చేయడం ద్వారా క్వశ్చన్ పేపర్ లెందీ అయిపోయి టైం టేకింగ్ అనేది కొంచెం బయాలజీ దగ్గర ఎక్కువ అవుతూ ఉంది. సో అలా చేసినప్పటికీ కూడా మనం ముందుగానే పిల్లలకి అందరికీ కూడా ఆ టైప్ ఆఫ్ పేపర్స్ ఎక్స్పోజర్ రావటం వలన చాలా చక్కగా చేయటం వలన సో పిల్లలందరికీ స్కోర్స్ చాలా మ్యాక్సిమైజ్ అయినాయి ఈ సంవత్సరం పర్టికులర్గా తీసుకుంటే. ఇక నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చెప్పినటువంటి దానిలో సో సీట్ తెచ్చుకునే వాళ్ళందరికీ ఒక రకంగా డెఫినెట్గా అది గిఫ్ట్, వాళ్ళు చేసినటువంటి హార్డ్ వర్క్కి గిఫ్ట్. మరి బోర్డర్లో మిస్ అయినటువంటి పిల్లలు లేదా కొంచెం గ్యాప్ మార్క్స్ ఉన్నటువంటి పిల్లలు కూడా నెక్స్ట్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా సీట్లు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్స్ మీకు ప్రీవియస్ ఇయర్స్లో మీకు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ నుంచి వచ్చినటువంటి మార్క్స్కి లాంగ్ టర్మ్లో వచ్చినటువంటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న తర్వాత వచ్చేటువంటి మార్క్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ లాంగ్ టర్మ్ తీసుకోవడం వలన అడ్వాంటేజే కాకుండా ఇంకా కొంతమంది ఇందాక మోహన్ రావు గారు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలనే కాకుండా ఇక్కడ సీట్ వస్తుందో రాదో అనేటువంటి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బోర్డర్లో ఒకవేళ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కనుక ఏ కేటగిరీ సీట్ కనుక వస్తే వాళ్ళందరికీ కట్టినటువంటి ఫీజు రీఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఏ కేటగిరీ సీట్ వచ్చినటువంటి పిల్లలకి. సో కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా సో ఎప్పుడైతే కోచింగ్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే బిగినింగ్లో ఫండమెంటల్స్ అన్నీ చదవడం జరుగుతుంది కాబట్టి ఆ ఫండమెంటల్స్ మిస్ అవ్వద్దు. ఒకసారి లాంగ్ టర్మ్ చేద్దాము, లేదా బోర్డర్లో మనం మిస్ అవుతామేమో, లేదా బోర్డర్లో వచ్చింది సీటు నష్టమే లేదు, మీకు నయా పైసా ఖర్చు ఉండదు. ఏ కేటగిరీ సీటు కనుక వస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా మీకు ఎప్పుడైతే వెళ్తున్నారో వెంటనే ఆ అమౌంట్ కూడా రీఫండ్ చేయడం కూడా జరుగుద్ది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ అయితే తీసుకోవద్దు. ఇందాక మోహన్ రావు గారు చెప్పినట్టు 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చినటువంటి పిల్లలు ఉన్నారన్నారు. ఓకే, ఇమీడియట్గా రేపు 31st నుంచి కోచింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు బిగినింగ్లోనే వచ్చి బిగినింగ్లో ఇచ్చేటువంటి ఫండమెంటల్స్ దగ్గర నుంచి కనుక వర్క్ చేసుకుంటే డెఫినెట్గా స్టూడెంట్ సక్సెస్ అవ్వచ్చు. సో ఆ అవకాశాన్ని మీకు శ్రీ చైతన్య ప్రతి సంవత్సరం కూడా ఇస్తానే ఉందండి. సో అక్కడ మీరు టైం వేస్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో కొంచెం వెనకబడటానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్
ఇక్కడ ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ మూలాన పిల్లలకి ఏ విధమైనటువంటి అడ్వాంటేజ్ జరిగిందనేది ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలే కాబట్టి మీరందరూ కనుక ఒక్కసారి దాన్ని రివ్యూలాగా చూసుకుంటే కనుక క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ చదివినటువంటి పిల్లలకి ఇంటర్నల్గా వచ్చినటువంటి మార్క్స్ కంటే ఫైనల్గా వచ్చే మార్క్స్ ఎంత అడిషనల్గా వచ్చినాయి అనేది నాతో పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. పిల్లల్ని కంటిన్యూస్గా గైడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి నాకు ఆ డిఫరెన్స్ బాగా తెలుసు. సో అంత డిఫరెన్స్ పిల్లలు వచ్చిందంటే పిల్లలు ఖచ్చితంగా సీటు వచ్చినా సీటు రాకపోయినా బోర్డర్లో మిస్ అయినా వాళ్ళకైతే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంది. సో సీటు వచ్చిందంటే సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారనే. సీటు ఎక్కడైనా బోర్డర్లో కానీ లేదా మిస్ అవుతున్నారంటే ఆ స్టూడెంట్ చెయ్యవలసినంత వర్క్ చెయ్యకపోవడం మూలన జరిగినటువంటి లాసే తప్పితే అకాడమిక్స్ మీద అంత ఫోకస్ లేకపోవడమే తప్పితే స్టూడెంట్కి నాలెడ్జ్ లేకైతే కాదు. సో ఎందుకు ఎంత నాలెడ్జ్ కావాలి దీనికి? ఒక మెడికల్ సీట్ తెచ్చుకోవడానికి 2 సంవత్సరాలు సిన్సియర్ ఎఫర్ట్. అయితే ఈ 2 సంవత్సరాల్లో ఏంటంటే స్కూలింగ్ నుంచి స్టూడెంట్స్ రాగానే ఏంటంటే వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఒక స్థాయిలోనే ఉంటాయి. సో ఈ 2 సంవత్సరాలు చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు సబ్జెక్టివ్ ప్రిపేర్ అవుతా, సబ్జెక్టివ్తో పాటు ఆబ్జెక్టివ్ కూడా ప్రిపేర్ అవుతా, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తా, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ రాస్తా, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే సో వాళ్ళు 2 సార్లు 3 సార్లు చదివేసి నేను థరో అయిపోయాననేటువంటి ఫీలింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ రాసేటువంటి ఎగ్జామ్స్ కంటే ఫైనల్గా ఇంకా బ్రహ్మాండంగా రాస్తాను, ఇక్కడ తెలిసినవి తప్పిపోతున్నాయి, సో అటువంటివన్నీ ఫైనల్లో రెక్టిఫై చేసుకుంటాను అనేటువంటి మనం ఎన్నిసార్లు గైడ్ చేసినా ఆ ఫీలింగ్స్ ఉంటాయి పిల్లల్లో. సో అటువంటి ఫీలింగ్స్ అని ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళకి మారిపోయి ఉంటాయి డెఫినెట్గా. సో ఇంటర్మీడియట్ కూడా అయిపోయింది కాబట్టి సో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడు ఉంటాయి కాబట్టి మనం గైడ్ చేసే విధానం ఖచ్చితంగా ఫాలో అవుతూ సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తారు. అంతేకాకుండా సాధించాలి అనేటువంటి ఆ తపన కూడా వాళ్ళల్లో పెరిగి ఉంటుంది. ఎందుకంటే నేరోగా మిస్ అయినటువంటి వాళ్ళు లేదా రకరకాల రీజన్స్, హోమ్ సిక్ అవ్వచ్చు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత, లేదా వాళ్ళకి అంటే ఓకే వస్తుంది ఏం ప్రాబ్లం లేదనుకోవచ్చు, లేదా ఇంత చదివితే సరిపోద్ది అనేటువంటి ఫీలింగ్తో ఉండొచ్చు, లేదా సైమల్టేనియస్గా బోర్డ్ ఎగ్జామ్స్కి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అవ్వచ్చు. సో ఇటువంటి రకరకాల రీజన్స్తో లాస్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి నాలెడ్జే లేకైతే కాదు. సో కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ ఫోకస్ కనుక అకాడమిక్స్ మీద పెడితే ఒక మెడికల్ సీట్ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. అంతకంటే బెటర్గా కనుక చేయగలిగారంటే వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీలో కోరుకున్న బ్రాంచ్లో కోరుకున్నటువంటి ఏరియాలో సీట్ తెచ్చుకోవచ్చు. ఇక సాధించాలి అనేటువంటి తపన ఉంటే సాధింప చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి ఫ్యాకల్టీ శ్రీ చైతన్యలో ఉంది. దానికి నిదర్శనమైందాక మీకు చెప్పినటువంటి రిజల్ట్స్ టాప్ 10 కానీ లేదా ఫస్ట్ ర్యాంక్ కానీ టాప్ 10లో కానీ 100లో కానీ 1000లో కానీ నెంబర్ ఆఫ్ సీట్ గెటింగ్ ర్యాంక్స్ ఇందాక మీకు ఆ మార్క్స్ డిఫరెన్స్ అంటే ఇంటర్మీడియట్తో పాటుగా నీట్ రాసినప్పుడు 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని రాసినప్పుడు వచ్చినటువంటి డిఫరెన్స్ చూపించారు మీకు క్లియర్గా. అది స్టూడెంట్స్ దగ్గర నుంచి క్లియర్గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ ఆన్ చేయడం జరిగింది. సో అది కొంతమంది ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు, సో దానిలో కూడా డౌట్ లేదు. సో అది పెద్ద కష్టమైతే కాదు. సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఆల్రెడీ బయాలజీతో ఎక్కువ ఫెమిలియారిటీ ఉంటుంది స్టూడెంట్కి. ఫిజిక్స్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు ఈ వైద్య ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీలో ఎవరైనా సరే బోర్డర్లో మిస్ అవుతామన్నా మోర్ దాన్ 350 ఆర్ మోర్ దాన్ 300 మార్క్స్ తెచ్చుకుంటామనేటువంటి ఫీలింగ్ ఉన్నాళ్ళైనా కానీ ఖచ్చితంగా ఈ వైద్య ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోండి. మరి మిగతా వాళ్ళకి ఎవరంటే ఎవరికైనా ఇస్తాం కానీ బట్ వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది. మరి మిగతా బ్యాచ్ గురించి మాట్లాడచ్చు. ముందు వాళ్ళని ఏంటంటే సీట్ గెటింగ్ ర్యాంక్ స్థాయికి ఇంప్రూవ్ చేసిన తర్వాత ఇంకా ఎవరైతే ఇంకా బెటర్గా చేయగలుగుతున్నారో వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఇంకా బెటర్ చేయడానికి ట్రై చేస్తాం. దీనిలో సింపుల్ లాజిక్, ఒక తల్లికి 4 పిల్లలు ఉంటే ఎవరు ఎంత తినగలిగితే అంత భోజనం పెడతారు, కానీ సో అందరికీ ఈక్వల్గా 250 గ్రామ్స్ 300 గ్రామ్స్ పెట్టడం అనేది జరగదు. సో ఎవరు ఎంత తింటే అంత పెడతారు. ఇక్కడ కూడా స్టూడెంట్కి ఎవరు ఎంత బెటర్గా చేసుకుంటా వెళ్తే వాళ్ళకి ఇంకా మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎంత ఇవ్వడం ద్వారా మనం బెటర్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి టీచింగ్ క్వాలిటీ కానీ, స్టడీ అవర్ ఎన్విరాన్మెంట్ కానీ, ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, క్వాలిటీ పేపర్స్ కానీ, క్వాలిటీ మోటివేషన్ ఆర్ గైడెన్స్ కానీ ఇచ్చేది మీ పిల్లల సక్సెస్కి 100% ఉపయోగపడుతుంది. దానిలో డౌటే లేదు. ఇక్కడ స్టడీ అవర్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా అవసరం.
ఏదో ఊరిని క్లాస్ చెప్పడం అనేది 50% కంప్లీట్ అయినట్టు, రిమైనింగ్ 50% అనేది స్టూడెంట్ చదువుకోవడానికి ఆ ఎన్విరాన్మెంట్ అనేది స్టడీ అవర్లో ఉండాలి. డిస్టర్బ్డ్గా ఉంటే కనుక ఖచ్చితంగా స్టూడెంట్ లాస్ అవుతారు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగేటువంటి క్వాలిటీ స్టాఫ్ ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు. సో ఆ విధంగా చేయటం వల్లనే ఇందాక మీకు చెప్పినటువంటి రిజల్ట్ స్టూడెంట్స్ సాధించగలుగుతున్నారు. సో కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా మళ్ళీ మీ పిల్లల్ని ఖచ్చితంగా ఒక మెడికోగా చూడాలి అంటే దానికి డెస్టినేషన్ శ్రీ చైతన్య విజయవాడ గోశాల క్యాంపసెస్, దాంట్లో డౌట్ లేదు. సో దానిలో ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. మరొకసారి ఈ మీటింగ్ అటెండ్ అయిన అటువంటి పిల్లలకి అదేవిధంగా పేరెంట్స్కి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. సో సీట్ వచ్చేటువంటి వాళ్ళకి అది ఒక గిఫ్ట్ అయితే, రానటువంటి వాళ్ళకి గిఫ్ట్ కోసం వెయిట్ చేయటం, తర్వాత గిఫ్ట్ సీట్ అనేది గిఫ్ట్గా తీసుకుంటారని, తీసుకునే విధంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి స్టూడెంట్ కూడా అది ఖచ్చితంగా మీకు డాక్టర్ అనేటువంటి కళ నెరవేరాలంటే దానికి శ్రీ చైతన్య విజయవాడ గోశాల క్యాంపస్ స్టాఫ్ మీకు 100% సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని మెడికోసం చేస్తారు, దాంట్లో డౌటే లేదు. సో ఎంతసేపు కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యి అందరూ కూడా చక్కగా విన్నందుకు శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.